హ్మ్. నమ్ హాయ్ అండి. అందరికీ నమస్తే. ది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు ఈ శుభ సాయంకాలపు వేళ మనం సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ఎంతెంతో జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. పత్రి గారు ఒకటే చెప్పారు. సజ్జన సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకు సూచించారు కూడా. సో, ఆ ముఖ్యమైన సూత్రాలలో ఇది ఒకటి. అందుకే ఈ శుభ సాయంకాలపు వేళ మనం ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నాం. సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో సజ్జనులంటే సత్యం వైపు ప్రయాణం చేస్తున్న వారు అని పత్రి గారు చెప్పారు. అలాంటి వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ సజ్జన సాంగత్యం ఎంత చక్కగా ఎంత బావుంటుందో దట్ టూ ఎంతెంతో జ్ఞానాన్ని మనం కూడా అందుకుంటూ వారి ద్వారా కదూ! సో, ఏమంటే మనం ఈ సీనియర్ మాస్టర్స్‌ని కలవడంతో పత్రి గారినే కలిసినట్లుగా ఫీల్ అవుతున్నాం కూడా. ఎందుకంటే వీళ్ళు చాలా దగ్గరగా ఉండి చూసిన వారు కాబట్టి ఎన్నెన్నో అనుభవ జ్ఞానంతో ఉంటూ వీరేం నేర్చుకున్నారు పత్రి గారి ద్వారా, పత్రి గారిని చూసి నేర్చుకున్నారు. నేర్చుకున్న విషయాలని ఎలా వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేశారు? వచ్చిన మార్పులేంటి? ఇంత జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తున్నారు. వాళ్ళకు కూడా మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారండి. మనకు ఆ జ్ఞానాన్ని అందివ్వటానికి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మాస్టర్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం గారు సిద్ధంగా ఉన్నారు ముంబై నుండి శ్యామలాదేవి గారు. సో, మేడం నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. ద కంప్లీట్ అందరికీ మ్యాన్ అనే కార్యక్రమానికి మీకు స్వాగతం. థాంక్ యూ. థాంక్ యూ అమ్మా. ఓవర్ టు థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ. నా భాగ్యంగా భావిస్తున్నాను. ఈ యొక్క అద్భుతమైన సంధ్యా వేళలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆ పరమాత్ముడికి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి, వారి సతీమణి స్వర్ణమాల పత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా నా అనంత కోటి నమస్కారాలు, అనంత కోటి ధన్యవాదాలు. ప్రత్యేకంగా గురువు గారికి నా అనంత కోటి పాదాభివందనాలు, అనంత కోటి ధన్యవాదాలు. అద్భుతమైన కార్యక్రమం ఇది. కంప్లీట్ మ్యాన్ అని అంటే పూర్తి మనిషి అని అర్థం తెలుగులో. పూర్తి మనిషి అంటే ఒక జగద్గురువు ఏ విధంగా ఉంటాడో ఆ ఆయన అని ఎలా పాటించాలి మనము, ఆయన అడుగుజాడల్లో ఎలా ఉండాలి అని చక్కగా ఆయనతో పాటు ఉండి తెలుసుకున్న విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆయనతో పాటు ఉండడమే కాకుండా ఎన్నో వీడియోస్ కూడా చూడడము, బాంబేకి వచ్చినప్పుడు అంతా కూడా క్లాసులు కూడా అరేంజ్ చేయడము, ఆయనతో పాటు లండన్‌లో కూడా చాలా చోట్లకు వెళ్ళడం, ఆయనతో పాటు ఎన్నో చోట్లకు వెళ్ళాను. ఆయన చెప్పిన చోట్ల కన్నా కూడా వెళ్ళాను. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇదంతా తిరిగాను. అయితే మనము ఒక గురువు దగ్గర ఏం నేర్చుకుంటాం అనేది ముఖ్యమైనదన్నమాట. అది కంప్లీట్ మ్యాన్ అని ఎప్పుడు చెప్పగలమంటే మనం చక్కగా వీక్షించి ఆయన ఎలా ఉన్నాడు, ఆయన తత్వం ఏమిటి, ఆయన గుణాలేంటి, ఎంత ఆదర్శ పురుషుడు అతను అనేది మనం గమనించామంటే మనకు తెలుస్తుంది. సో ముందుగా మనం గురువు గారికి నమస్కరించుకుందాం. అదే విధంగా పరమ గురువులైన జగద్గురువులైన విశ్వగురువులైన వారందరికీ కూడా అనంత కోటి పాదాభివందనాలు, అనంత కోటి ధన్యవాదాలు. మొట్టమొదటిగా మనం గురువందనం మళ్ళీ ఒకసారి చేసుకుందాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః.
పరమశివుడు, ఆ ఆదిశక్తి, పరాశక్తి, ఆ విశ్వ చైతన్యము ఎప్పుడైతే ఒక వ్యక్తిగా రూపు చెందుతుందో ఆ వ్యక్తి సకల జీవరాశులకు కానీ సకల సృష్టికి కానీ మంచి చేయాలని కోరుకునే వ్యక్తిగా ఉంటాడు అనమాట. అంతేకాదు ఏది సత్యమో వాటిని అందరికీ తెలియజేయాలనుకుంటాడు. బుద్ధుడు చెప్పినట్టుగా ఫస్ట్ ధ్యానం శరణం గచ్చామి, తర్వాత బుద్ధం శరణం గచ్చామి, తర్వాత ధర్మం శరణం గచ్చామి, తర్వాత సంఘం శరణం గచ్చామి. అంటే ఒక ధ్యానం చేసిన వ్యక్తి బుద్ధుడిగా మారిన తర్వాత తను ధర్మాన్ని పాటిస్తాడు, ఆ తర్వాత సంఘాన్ని కూడా ఉద్ధరిస్తాడు అన్నమాట. ఇవన్నీ పునికి పుచ్చుకున్న మహానుభావుడు జగద్గురు అయిన బ్రహ్మర్షి పత్రిజీని నేను చాలా నిశితంగా వీక్షించి ఆయన పాటించినవి పాటిస్తూ ఉన్నాను. కాకపోతే కొన్ని చోట్ల వడదుడుకులు ఉంటాయి. ఆయన లాంటి వారు చాలా అరుదనే చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆయన చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా ఉండదు, ఫోన్ ఉండదు, గడియారం కూడా ఉండదు. ఒక పిల్లని గోవి ఒక పుస్తకం ఉన్న బ్యాగ్ మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు బాంబేకి వచ్చినప్పుడు ఆయన్ని డ్రాప్ చేశారు ఎయిర్పోర్ట్ లో, కానీ ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఆయన దగ్గర చిల్లి గవ్వ లేదు. చెప్పడానికి ఏమక్కర్లేదు. ఏమంటే శబ్దం నాది వినపడుతుందా మీకు బాగానే? వినిపిస్తుంది మా వినిపిస్తుంది పర్వాలేదు మా కదా? ఆ, సౌండ్ ఏమన్నా ఇంక్రీజ్ చేయాలన్నా అనేది ఏమన్నా లేదు కదా? ఆ, అంతనే వినిపిస్తుంది. సౌండ్ పెట్టాను. ఓకే. సో ఆయన దగ్గర ఏమీ లేదు. ఫోన్ ఉందా అంటే ఫోను లేదు, నంబర్ బుక్ లేదు. మరి ఎలా చూడండి? ఒక సద్గురు ఆయన థాట్ తోనే ఆ మెసేజ్ పంపించేస్తారు. సాయి కుమార్ తెలుసుకున్నాడు. వెంటనే శ్రేయాన్స్ జాగా గారికి ఫోన్ చేసి ఇలా తప్పిపోయింది, మీరు వెంటనే వెళ్ళి మళ్ళీ ఇంకొక టికెట్ కొని ఇవ్వండి అని. అంతేకాకుండా ఒకసారి కొత్తలో అంటే నేను 1995 నుంచి ఉన్నాను. అప్పటి నుంచే ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నాను. చాలా చోట్ల తిరిగాను. ఆఫ్టర్ రిటైర్మెంట్ యాజ్ ఏ ప్రిన్సిపల్ గా బాంబేలో సెకండరీ స్కూల్లో రిటైర్ అయ్యాను. ఎన్నో మోడాలిటీస్ మీద వర్క్ చేస్తున్నాను. అవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహము, బ్లెస్సింగ్స్ అంటాము, ఆయన దీవెన వల్ల పొందినవన్నీ. అలానే పరమేశ్వరు దయతో కూడా నేను శివభక్తురాల్ని. చిన్నప్పటి నుంచి సత్యాన్ని తెలుసుకోవాలి, నేను ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలోనే చిన్నప్పటి నుంచి ఉన్నాను. నేను ఎవరు అనే దానికంటే ఎక్కువగా ఆ కాలంలో మనము పరమాత్ముడిలో కలిసిపోవాలనే ఒక ధ్యాస ఉంటుంది. ఎందుకంటే మనం చూసే ఆ పిక్చర్స్ కానీ అలాంటివి అప్పుడు ఆ కాలంలో చిన్నప్పుడు. అలానే ఒక స్టోరీస్ అవి వింటాము, తల్లిదండ్రులు చెప్పినవన్నీ. దాని ద్వారా కూడా మనకు అలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది అనమాట. సో అలాంటి విషయంలో నేను పరమాత్మ, నేను ఎవరిని వెళ్ళి అడగను, నాకు దారి చూపించమని, నువ్వే రావాలి, నువ్వే చూపించాలి అనేటప్పుడు నాకు ఒకప్పుడు లంబార్ స్పాండిలైసిస్, సర్వైకల్ స్పాండిలైసిస్, యూట్రస్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. ఉంటే డాక్టర్ అడ్వైస్ తో తాడిపత్రికి వెళ్ళాను అనమాట, బెడ్ రెస్ట్ కోసం. ఎందుకంటే పెరలైజ్ అయిపోతామమ్మా, వెళ్ళాను. మా వారు వాళ్ళ అన్నయ్య తమ్ముడి దగ్గరికి పంపించారు తాడిపత్రిలో. అక్కడ మా ఆడబడుచు తోడుకోడలు నాకు ఒక ప్యాంప్లెట్ ఇచ్చింది. అది తీసుకుని ట్రైన్లో నేను ధ్యానం చేశాను. ట్రైన్లో అప్పటికి నేను కూర్చోవడానికి కష్టమే, పడుకోవడానికి అంతకంటే కష్టం. ఎందుకంటే పడుకుంటే ఆ ట్రైన్ ఇలా ఇలా కదులుతుంటే నా నరాలు నలుగుతున్నట్టుగా బాగా నొప్పించింది. అప్పుడు నేను ధ్యానం చేద్దాంలే, ఏమి ఇచ్చారో ప్యాంప్లెట్ లో చూస్తే చాలా సులువుగా ఉంది ఆ పద్ధతి. ఎంత సులువు అంటే మన శ్వాసను గమనించండి. బుద్ధుడు చెప్పింది అది, కానీ యోగులు కూడా చెప్పారు, కృష్ణుడు కూడా చెప్పాడు. కానీ మన గురువు గారు తన గురువు దగ్గర సదానంద యోగి దగ్గర తెలుసుకుని ఈ సత్యాన్ని ఇంకా ఇంకా వేల కొలది లక్షల కొలది పుస్తకాలు చదివి ఇదే కరెక్ట్ వే, ఇది చాలా సులభం, అసలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా దీనికి ఎడ్యుకేషనే అవసరం, సామాన్య మానవుడు లేమేన్ అంటారు, సామాన్య మానవుడు
చదువు లేని వాడు కూడా ఇది చెయ్యొచ్చు అని ఆయన వెంటనే రాజీనామా ఇచ్చి, తను ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం అంటే మాటలండి. 2 పిల్లలు, ఆడపిల్లలు, భార్య, ఆ అంతంత జీతాలే ఆ కాలంలో. చక్కగా అది తీసుకుని కొంచెం భార్యకి ఇచ్చి మిగతాదంతా పుస్తకాలు కొని అందరికీ నాయనా ధ్యానం చేసుకో, నాయనా ధ్యానం చేసుకో అంటూ చెప్తూ ప్రయోగాలు కూడా చేశారు. ప్రయోగాలు మీరు చూసే ఉంటారు, న్యూటన్ గారని. వాళ్ళు అప్పుడు స్టూడెంట్స్, కర్నూల్లో డాక్టర్ చదువుతున్నాడు ఆయన. వాళ్ళందరినీ పిలిచి ధ్యానం నేర్పించి వాళ్ళతో ప్రయోగాలు చేయించారు. అంటే ఏది చదివారో దాని మీద ప్రయోగం చేయడం. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఎక్స్పెరిమెంటేషన్ అంటారు, రీసెర్చ్ అంటారు దాన్ని. ఆ రీసెర్చ్లన్నీ చేశాడు ఆయన. చేసి వెంటనే తను చిన్న చిన్నగా పుస్తకాలు ప్రింట్ చేయించడము, లేక కొనడము, బాగా లైబ్రరీస్కి వెళ్ళి చదవడము, అందరికీ ఆ సందేశాలు చెప్పడము. అప్పటికి పెద్దగా యూట్యూబ్లో ప్రచారం చేసే విధానం లేకునిందంతగా. అయినప్పటికీ ఆయన ఊరు వెళ్ళి అందరినీ బతిమలాడి, ఎన్నో వీడియోలు వినింటారు మీరు. ఆయన ఎంతో కృషి చేశారు. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అది తెలుసుకుని వారు కూడా ఆయనలాగానే కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా నా శతకోటి పాదాభివందనాలు, శతకోటి ధన్యవాదాలు. ఇక్కడ ఇందుమతి గారు ఉన్నారు, వాళ్ళ టీం ఉన్నారు. వీరు కూడా అలాంటి వారే, పిరమిడ్ మాస్టర్. మీరందరూ పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా ఆయన చెప్పినట్టు పిరమిడ్లు కట్టించారు. ఒక్కొక్కరు ఒక ధ్యేయాన్ని, సంకల్పాన్ని తీసుకొని నేను 100 పిరమిడ్లు కట్టిస్తా మా ఊర్లో అంటే, నేనని కాదు ఇతరులతో కట్టిస్తాను, వాళ్ళని ప్రేరేపిస్తాను అని వాళ్ళ ఇంటి మీద కూడా పిరమిడ్లు కట్టించి ఎందరినో పిలిపించి వారు ధ్యానవంతో చెప్పించారు. ఇక్కడ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది పత్రి సార్ తెలుసుకున్న విషయం ఏంటంటే, ధ్యానం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగాలు పోతాయని తెలుసుకున్నారు. అదే నాకు జరిగింది ఆ ట్రైన్లో. నాకు లంబార్ స్పాండిలైసిస్ ఏమైంది, హాస్టల్ సర్జరీ అయింది. 2 చేతులు వచ్చేస్తా ఫస్ట్ సిట్టింగ్. నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. సో నా ముందు ఉన్న వాళ్ళందరికీ నేర్పించేసి ఆ ట్రైన్లో. తర్వాత పత్రి సార్కి లెటర్ రాస్తే ఆయన నాకు లెటర్ రాశారు. అమ్మా, నీ శ్వాసే నీ గురువు, బయట ఎవ్వరు గురువు లేరు, ఇంకా నువ్వు మొదలు పెట్టావు, చక్కగా చేసుకో, ఆ తర్వాత నేర్పించు అన్నారు ఆయన. బాంబే వచ్చినప్పుడు ఆయన పిలిపించండి అని శ్రేయాన్స్ రాగా గారి ఇంట్లో కలిశాను. పుస్తకాలు ఒక 20 పుస్తకాలు పంపించాడు ఆయన. ఇంగ్లీష్లో ఉన్నాయని. అలా సార్ ఎప్పుడు వచ్చినా కూడా నాకు పుస్తకాలు ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన సద్గురువు అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. ఆయనలో ఏవేవి ఉన్నాయి, లోపాలు కాదు. ఆయన ఏమి చేస్తున్నాడు, ఎలా నడవడిక ఉంది, అది గమనించాలి. ఆ గమనించి ఆ మార్గంలో వెళ్ళాలన్నమాట. నేను ఆయనని డ్రాప్ చేసే కానీ ట్రైన్ దగ్గరికి వెళ్ళా. ఆయన మామూలు ఏమంటారు, ఏసీ కూడా కాదండి, థర్డ్ ఏసీ కాదు, జనరల్ కూడా కాదు, అది ఇది మర్చిపోయాను ఏమంటారు, థర్డ్ ఏసీ కంటే ఇది ఉంటుంది కదా, అందులో కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే నేను అనుకున్నా మనసులో, అయ్యో నా దగ్గర చాలా డబ్బులు జీతం దండిగా వస్తుంటే ఈయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఇప్పించేదాన్ని కదా. వెంటనే ఆయన అన్నారు, వెంటనే మేడం ఈరోజు 3rd క్లాస్, రేపు ఫ్లైట్ లో తిరుగుతాము అన్నారు. చూడండి, ఆయన ఫ్లైట్ లో తిరిగారా లేదా? అవునా? అంటే అంత జ్ఞాని ఆయన. ఎప్పుడు నేను ఆయనతో ఎక్కువ మాట్లాడిన, ఎక్కడ చూసినా పిలిచి పక్కన కూర్చోపెట్టుకుంటారు, లేకపోతే స్టేజ్ మీదకి పిలిచి సన్మానం చేస్తూ ఉంటారు. చాలా సన్మానాలు చేశారు. నాకు 3 సార్లు ధ్యానరత్న అవార్డు కూడా ఇచ్చారు. అదే పనిగా పిలిపించి సికింద్రాబాద్ లో అక్కడ ధ్యానయజ్ఞం జరుగుతుంటే అక్కడ ఒకటి ఇచ్చారు, బాంబేలో 2 సార్లు ఇచ్చారు. కానీ ఆయన్ని చూసి నేను నేర్చుకుంది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని చూసి ఏం నేర్చుకున్నాం? ఆయన అవసరం ఉంటేనే కోపం చేసుకుంటాడు, కానీ అందరినీ చాలా బాగా ప్రేమిస్తాడు. ఒక సంపూర్ణ వ్యక్తి అంటే ధనము, ఒక పెద్ద గొప్పతనము, బలము ఉండేవాడు కాదు సంపూర్ణ వ్యక్తి. ఎవరైతే తన గుణాల్లో, ఆధ్యాత్మికతలో, ఎదుగుదలలో పరిపూర్ణ వ్యక్తి అవుతాడో, ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడో అతనే సంపూర్ణ వ్యక్తి. కంప్లీట్ మ్యాన్ అని కూడా అనొచ్చునేమో, కానీ నేను ఆయన కంప్లీట్ మ్యాన్ అనడానికి శంకిస్తున్నా. హీఈస్ ద గాడ్ హిమ్సెల్ఫ్. హీఈస్ ద గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్ టు ద అర్త్ టు బ్రింగ్ ఎ రెవల్యూషన్. ఎలాంటి రెవల్యూషన్? ప్రేమతత్వం.
మానవత్వం, ప్రేమతత్వం అందరి మీద, అంటే ఒక మనుషుల మీదే కాదు, చెట్ల మీద, చేమల మీద, వృక్షాల మీద, జంతువుల మీద. ఆయన అదే అంటారు, నువ్వు శాకాహారిగా ఉండు, ధ్యానం చేయకపోయినా అంటారు. అంటే ఆయనకి ఎంత గొప్ప మనసు ఉందో చూడండి. నేను ఆ రోజు నుంచే ధ్యానం చేసిన రోజు నుంచే శాకాహారిని అయిపోయాను. మా వారు కూడా అయ్యారు. సో అలా ఆయన శాకాహారానికి ఎక్కువ వాల్యూ ఇస్తుంటే మన వాళ్ళందరూ కూడా శాకాహార ర్యాలీలు, ప్రసంగాలు ఎన్నో చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా చేస్తున్నారు, ఫిజికలీ కూడా చేస్తున్నారు. సో ఆయన నేతృత్వంలో మనమందరం నడుస్తున్నాం చాలా మటుకు. కొన్ని తప్పులు ఉంటాయి, సరిదిద్దుకుంటూ ఉంటాం. అంటే తప్పు చేసి ఒప్పు చేయాలంటారు. అంటే మనం తప్పు చేస్తేనే మనం రియలైజ్ అవుతాం. దీని ద్వారా నేను తెలుసుకున్నది ఏంటి, ఐ హ్యావ్ టు ఫాలో, నేను అది ఫాలో అవ్వాలి, అనుసరించాలని. అంతేకాదు, ఆయనలో ఎంత సాధుత్వం ఉందో, ఎంత ప్రేమతత్వం ఉందో. ఇంకొకటి నేను గమనించిందంటే, ప్రతి వారికి కూడా ఆయన మర్యాద ఇస్తాడు. ఒక దైవం లాగా చూస్తాడు. ఆ దైవం ప్రతి వారిలో ఉంది అని చెప్తున్నారు, అదే పాటిస్తాడు ఆయన. అందరినీ ప్రేమగా చూడడము, అందరూ మై డియర్ గాడ్స్ అంటాడు, మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. ఎంత చక్కగా అందరి మీద భుజాల మీద చేతులు వేసి చక్కగా నడుస్తారు. వంట చేస్తారు. అసలు ఎక్కడికి పోయినా, నేను నార్త్ లో వెళ్ళాను సార్తో పాటు, పూరి జగన్నాథ్ అంతా, కలకత్తా అంతా, అక్కడ అన్ని చోట్ల నేను వంట చేస్తాను మీరు తినండి అనేవారు. లండన్ లో ఆయన వంట చేసి మాకు అందరికి వడ్డించేవాడు అనమాట. వడ్డించేదే కాకుండా, మేడం ఇది బాగుందా, సాయి కుమార్ ఈ కూర బాగుందా అని అడిగేవారు అన్నమాట. అందరినీ కూడా ప్రతిదీ అడిగేవారు. బాగుందా అంటే, ఎంత ఎక్సలెంట్ గా ఉంది సార్ అని చెప్పేవాడు. ఆయనకు వడ్డించి పెట్టేది కూడా. ఇంటికి ఎన్నోసార్లు వచ్చారు. వేరే చోట్ల కూడా శ్యామల మేడం వండంటే కూడా అంటే వండాను నేను ఆయన కోసం. అలా మనకు ఛాన్స్ ఇస్తారనమాట. చూడండి ఎంత అదృష్టమో. మనం ఎంత అదృష్టవంతులు అంటే, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ధ్యానంలోకి వస్తాం. కానీ ఆయనేమంటాడు, అందరూ చేయాలి, అందరికి చెప్పండి. వాళ్ళు ఫాలో అయితే అయ్యారు, లేకపోలేదు. ఎదురు చూస్తున్నారు ఆత్మలు దీనికోసం. అందుకే ఆయన అన్ని చోట్లకు తిరుగుతారు. అందరినీ పంపి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, తన గొప్పతనం చెప్పుకోడు ఆయన ఎప్పుడు కూడా స్టేజ్ మీద. మనను పొగుడుతాడు ఆయన. మీ అనుభవం చెప్పండి, మీ అనుభవం చెప్పండి, మీ అనుభవం చెప్పండి అని ఆ వాళ్ళని పొగిడేస్తాడు అన్నమాట. వీళ్ళు గొప్ప వాళ్ళే వాళ్ళని. సన్మానం ఎప్పుడు చేయించుకోడు ఆయన. అందరికీ సన్మానాలు చేస్తాడు. తన గొప్పను ఎప్పుడు ప్రకటించుకోడు ఆయన. అందరికీ గొప్పలు పొగుడుతూనే ఉంటాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి. మనం కూడా, అంటే నేను ఫాలో అవుతున్నాను చాలా మటుకు. 90%, ఒక 10% అక్కడ ఇక్కడ తక్కువ ఉంటుందేమో కానీ ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్. ఎంతో తప్పిస్తాను ధ్యానం నేర్పించడానికి, అందరికీ కూడా ప్రేమను అందించడానికి కూడా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఆయన ఇంకో గొప్పతనం ఏంటంటే, ముందు అందరికి వడ్డిస్తాడు, తర్వాత తను తింటాడు. ఇంతే తినేది. కానీ నాకు పెట్టండి ప్లేట్లో ఫస్ట్ అనడు. ఏ గురువైనా గొప్పగా సన్మానం చేయండి, నా కాళ్ళు పట్టుకోండి, నా కాళ్ళు మొక్కండి, ఏమైనా లోపం వస్తే 4 తిట్టి తిడతారు. కానీ ఈయన అలా కాదు. అంటే సరిదిద్దాలన్నప్పుడు ఆయన ప్రయత్నం చేస్తాడు, కొడతాడు, తిడతాడు, మళ్ళీ ఆలింగనం చేసుకుంటాడు. అంత గొప్ప వ్యక్తి. లోపల ఏమి కపటం ఉండదు. ఆయన నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ అంటాడు. నేను పదే 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 అదే జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకంటే నో కంప్లైంట్, ఎస్, ఆల్ ఆర్ గాడ్స్. ఆయన అంటాడు, ఎవ్రీ వన్ ఈ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ గాడ్స్, బట్ దే కేమ్. వాళ్ళు వచ్చారు ఇక్కడ. ఎందుకు తీసుకున్నారు జన్మ? ఒక పని తీసుకుని వచ్చారు. కాబట్టి ఆ దైవం ఏమంటారంటే, బాబాజీ కూడా, మహావతార్ బాబాజీ కూడా అంటారు, వాళ్ళు ఎలా ఉన్నా యూ హ్యావ్ టు అగ్రీ దెమ్. వాళ్ళు ఎలా ఉన్నా కూడా అంగీకరించు, మర్యాద చెయ్యి, ప్రేమను చూపించు, వాళ్ళు మారుతారు. అమ్మవారు కుండలిని యోగం నేర్పించినప్పుడు ఒకరితో చెప్తున్నారన్నమాట. ఏమన్నారంటే, చూడు, ఇక్కడ కృష్ణుడు రాధా ఉంటారు విశుద్ధి చక్రంలో. అలా ప్రేమగా మాట్లాడినప్పుడు నీ యొక్క విరోధి కూడా నీకు మిత్రుడు అవుతాడు, శత్రువు కూడా మిత్రుడు అవుతాడు. నేను ఇప్పుడు బాబాజీది షిరిడి సాయిబాబా సీరియల్స్ చూస్తున్నానండి హిందీలో. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన పదే పదే అదే చెప్తాడు. మన పత్రిక గారు కూడా అదే చెప్తారు. ఏంటి? ప్రేమ, కరుణ, సర్వీస్. ప్రేమ, కరుణ, సర్వీస్. మనం ఓ దయామయ అని ప్రార్థిస్తాం దేవుణ్ణి, అదే మనలో కూడా ఉంది కదా. కరుణామయ అంటాం, అదే మనలో ఉంది కదా, అవునా? ప్రేమ స్వరూప అంటాం, అదే మనలో ఉంది కదా. మరి అవన్నీ మనము పాటించాలి. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తుండాలి. ప్రతి వ్యక్తి కూడా ఏదో తీసుకొని వచ్చుంటారు. మనం అంటాం కదా, కర్మలు
ఆ కర్మలను తీర్చుకోవడానికే మనం ఎన్నుకొని వచ్చాం వ్యక్తులు, మనకు విరుద్ధంగా ఉండే వ్యక్తులు. కొట్టే మొగుడో తిట్టే అత్తనో ఎవరో వస్తారు, కానీ మనం కర్మను తొలగించుకునేకే మనం వాళ్ళని తెచ్చుకుందాము. సారు ఎన్నో వీడియోస్ లో రకరకాలుగా ఎన్నో బోధించారు. అద్భుతంగా ఇంకేంటంటే నాకు తెలిసింది, మీకు కూడా తెలుసు, యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, మరి ఆదిశంకరాచార్యులు, గీత, భగవద్గీతలు ఏం చెప్పారు, చక్కగా బోధించారు ఆయన. మనకు తెలియాలని మన ఆ పిరమిడ్ మాస్టర్లు ఇంకా అద్భుతమైన వ్యక్తులు. ఆయన చెప్పినవన్నీ కూడా ప్రింట్ చేసి చిన్న బుక్కుల్లాగా కూడా అందరికి అందజేస్తున్నారు. చూడండి ఎంత అదృష్టవంతులు. ఆ? మనకి ఆ భగవద్గీత తెలియదు, ఇంట్లో ఉన్న చదవలేము, ఆ ప్రాప్తం కూడా లేని వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన వెలుక్కు తీసుకొచ్చాడు వాడు. ఇదేనయ్యా సత్యం, ఇదే భగవద్గీతలో చెప్పారు, యోగి వేమనకు చెప్పారు, అందరూ కూడా చెప్పారు. ఆయన చదివిన పుస్తకాలన్నీ మీరందరూ చదవండి, ఆయన పంచండి ఫ్రీగా అంటాడు ఆయన. వేల కొలది పుస్తకాలు. ముందు అన్నం పెట్టండి, ధ్యానం చేయించాడు ఆయన. అన్నం ముందు కడుపు నిండాలి అని. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకంత మేడం చెప్తారు కదా, వండనేవారు అనమాట. వండనేవారు, ఎక్కడి నుంచి తేవాలి, ఈయనేమో ఇలా చెప్తారు అనుకునే దాన్ని అనేది ఆవిడ. అంటే ముందు ఒక వ్యక్తి కడుపు నిండుగా తినాలి. ఆత్మ అంటే జీవుడు ఆనందంగా ఉంటే ఆ జీవుడు ఆత్మ కోసం ప్రయత్నం చేస్తాడని. సో ఇవన్నీ కూడా మనము తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఊరికే ధ్యానం చేస్తే కాదండి. బాబాజీ ఏమంటారు, ఒక ధ్యానం చేస్తే కాదు, ధ్యానం చేస్తే అవన్నీ పరివర్తనలు వస్తాయి, కానీ నీ ప్రయత్నం లేకపోతే ఎలా, కొద్దిగైనా ఉండాలి కదా. సో అవన్నీ మన గురువు దగ్గర నేర్చుకున్నాం. గురువు దగ్గర ఆయన థర్డ్ ఐ ఓపెన్ అయ్యేటట్లు మీరు ధ్యానం చేయండి, కుండలిని జాగృతి అయ్యేటట్లు ధ్యానం చేయండి అంటే, ధ్యానం చేయండి సార్, ఈ ప్రాబ్లం ధ్యానం చేయండి, గంటలు గంటలు చేయండి అంటాడే, కానీ నేను నీకు బాగా చేస్తాను అన్నాడు. అంతేనా? ఒక యోగా మాస్టరు, లేకపోతే రేకి మాస్టరు, వీళ్ళ దగ్గరికి వెళ్ళామంటే ఐ విల్ డూ దిస్, నేను చేస్తాను, ఈ డబ్బులు ఇవ్వండి అంటాడు. ఆయన చిల్లిగవ్వ తీసుకోడు. ఎక్కడికి వెళ్ళినా నేను గమనించింది ఏంటంటే, ఎవరైనా ప్యాకెట్లో డబ్బులు పెట్టిస్తే పక్కన ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అంటే ఆయన వెంట వచ్చిన వాళ్ళకి ఇస్తారనమాట. ₹1 పెట్టుకోరు, ₹1 పెట్టుకోరు. నన్ను బాంబే, ఢిల్లీకి, ఉదయ్పూర్కి, జైపూర్కి ఇక్కడంతా తిరిగి రండి అన్నారు. అప్పుడు వెళ్ళేటప్పుడు మేడం ఏం భయపడొద్దండి, నేను అన్ని అరేంజ్మెంట్ చేస్తాను మేడం, మీరు వెళ్ళండి అన్నారు. ఫస్ట్ టైం ఆయన పంపించినప్పుడు. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఆయన అందరికీ ఫోన్ చేసి, శ్యామల మేడం ఎలా ఉన్నారు, క్లాస్ ఎలా ఉంది మేడం, బాగున్నారా అని రోజు విచారించేవారు. ఎవరు చేస్తారండి చెప్పండి, ఎవరు చేస్తారు? మన వాళ్ళే చేయరు, మన పిల్లలు చేయరు, మన భర్త కూడా చేయరు, భార్య కూడా చేయరు. నేను చెప్తున్నా, వెళ్ళిందిలే వస్తుందిలే అనుకుంటారు, ఏదో బాగున్నావా అని అడుగుతారు. కానీ ప్రత్యేకంగా శాస్త్రి గారి ఇంట్లో ఉన్నాను, ఆశా మేడం ఇంట్లో ఉన్న, ఆశా గుప్తా మేడం ఇంట్లో, దీప్తి నాడెల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 2015-14 అనుకుంటా అప్పుడు పంపిస్తే. వాళ్ళందరినీ బాగా చూసుకోండి అని చెప్పేవారు అనమాట. కృష్ణ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, కృష్ణ నువ్వు అన్ని అరేంజ్ చేయన్నారు. ఆ తర్వాత లక్ష్మి మేడం వాళ్ళ ఇంట్లో, శ్రీనివాస్ లక్ష్మి ఉన్నారు కదా సంగీతం వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అందరి ఇళ్లలో అరేంజ్ చేశారు. చేయడమే కాకుండా మళ్ళీ నాకు ఫోన్ చేసేవారు రాత్రికి చేసి అన్ని కనుక్కొని, మేడం బాగున్నారా, అన్ని బాగున్నాయని అడిగారు. ఇంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు మనకి జీవితంలో ఎవరుంటారండి, ఒక గురువు తప్ప. ఆ గురువుల్లో ఈయన సద్గురు అనడంలో ఏమి పొరపాటు మాత్రం లేదు, ఎంత మాత్రం వెనకం చేయని అవసరం లేదు. అంత గొప్ప వ్యక్తి. నేను వ్యక్తి అన్నాను, ఒక దైవము ఆ రూపంలో వచ్చారనుకుంటాను. ఒక దైవము ఆ రూపంలో వచ్చారనుకుంటాను. దైవం రాందే ఒక సంకల్పం పెట్టుకుంటే ఒక వ్యక్తి జగమంతా కూడా ఈ యొక్క ప్రచారం చేయగలడు అంటే ఆయన ఎవరై ఉండాలి? ఒక భగవత్ స్వరూపమే, వారికే సాధ్యం. ఆ సంకల్ప శక్తి చూడండి. ఆయన మనం అంటాం కదా, ధ్యానం చేసేటప్పుడు ఏమీ కోరుకోకూడదు. కోరందే ఎలా వస్తుంది? నేను ఒక గొప్ప వ్యక్తి, నన్ను తెలుసుకోవాలనేది ఒక కోరికే కదా. హూ యామ్ ఐ అంటే నేనెవరు అని తెలుసుకోవడానికి వచ్చాము, ఇంకేమీ లేదు. పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత లక్ష్యం, జన్మ లక్ష్యం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడము. కానీ అద్భుతంగా ఏంటంటే మనల్ని మనం తెలుసుకునేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు రావచ్చు. ఆయన ఏమంటాడు, కళ్ళు మాత్రం తెరవకండి. ఆలోచనలు వస్తుంటాయి, రాంది ఎందుకు, ప్రపంచంలో ఉన్నాం కదా, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దాన్ని పక్కకు వదిలేసి నువ్వు శ్వాసను గమనించు. ఎంత సింపుల్ టెక్నిక్. చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా చేస్తున్నారు. ఆ చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా దేవతలతో దర్శనం చేసుకుని మాట్లాడుతున్నారంటే
ఎంత గొప్ప అండి, ఎంత గొప్ప. ఆ మీరు ఆశ్చర్యపోతారు. నేను కైలాసం పంపించి శివుడితో మాట్లాడిస్తాను, పార్వతీదేవితో మాట్లాడిస్తా, కృష్ణుడితో మాట్లాడిస్తానంటే ఈ సంపద ఎలా వచ్చింది? ఒక గురువు అనుగ్రహం వల్లనే, ఒక పరమాత్ముడి అనుగ్రహం వల్లనే. మీరు డిఎన్ఏతో మాట్లాడొచ్చు నా సెషన్లో, మీరు పీనియల్ గ్లాండ్ తో మాట్లాడొచ్చు. ఎంత అద్భుతం! దేవతలు వచ్చి నేర్పిస్తారు కొన్ని టెక్నిక్స్. ఎప్పుడు నేర్పిస్తారు? మీరు సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోవాలి, ప్రేమ తత్వంలో ఉండాలి. అది తెలుసుకోవాలనే ఒక కృత నిశ్చయం ఉండాలి. దాన్ని సాధించాలి అని ఒక పట్టుదల ఉండాలి. అదే చెప్తారు ఆయన, పట్టుదల ఉండాలి. పట్టుబట్టనేలా పట్టుబడి పట్టి విడవనేలా అన్నాడు కదా వేమన. విడవడ కంటే పడి చచ్చేది మేలు అని అంటాడు. అది ఆయన ఎంత బల్లగుద్ది చెప్తారంటే, సత్యాన్ని చెప్పే ఒక వ్యక్తి, బల్లగుద్ది చెప్పే వ్యక్తి ఒక్కరే ఒకరు, అదే పత్రి గారు. నేను అందరినీ చూశాను, చాలా మంది గ్రేట్ మాస్టర్లు. చేపలు తినండి, గుడ్డు తినండి, పర్వాలేదు అంటారు. అంతటి గొప్ప వాళ్ళు ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళు ఆధ్యాత్మిక వ్యక్తులే, ఒక ప్రాణిని చంపమని, చేప అయితే అది ప్రాణి కదా అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఈయన మాత్రం బల్లగుద్ది చెప్తారు, ఏ ప్రాణికి హాని చేయకూడదు అని. అది పాపమే. వాట్ యు ఈ ఒక ఇది ఏ వేలు ఇలా చూపిస్తే 3 వేలు మన వైపు చూపిస్తుంది. ఒక బాలు ఒక గోడ మీద వేస్తే మన వైపే వస్తుంది. అది ఏ యాంగిల్లో వేస్తే ఆ యాంగిల్లో ఆపోజిట్ లో వస్తుంది. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అది కర్మఫలం. ఆ కర్మలను కూడా తొలగించుకోవాలంటే కృష్ణుడు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా, వేదాల్లో చెప్పినా, ఉపనిషత్తుల్లో చెప్పినా, ఒక ధ్యానమే. ధ్యానమే. ఒక ధ్యానం ద్వారానే యూ కెన్ క్లెన్స్ యువర్ కర్మ. ధ్యానాగ్ని దగ్ధం కర్మాని అన్నారు. అంటే అక్కడ జ్ఞానాగ్ని అని ఉంది. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ధ్యానం ద్వారా వస్తుంది. ధ్యానం ద్వారా వచ్చేది, జ్ఞానం వల్ల నువ్వు దగ్ధం చేసుకుంటావు, నీ యొక్క శక్తితో దగ్ధం చేసుకుంటావు అన్ని కర్మలు కూడా. సంచిత కర్మలన్నీ, ప్రారబ్ధ కర్మలన్నీ అన్ని కూడా దగ్ధం చేసుకుంటామని బల్లగుద్ది చెప్పిన ఆయన ఈయనొక్కడేనండి. ఈయనొక్కడే. నువ్వేం పూజ చేయనవసరం లేదు. పూజ చేయ పూజారి తానాయ, ధ్యానము చేసే దైవమే తానాయ అన్నాడు ఆయన. ఎంత అద్భుతం చూడండి. పూజ చేయొద్దను, చేసుకుని ఇష్టం. ఎంతసేపు చేస్తావు పూజ? నీ మనసు ఎక్కడో, ఆ దేవుడు ఎక్కడో, అవునా? హారతిస్తుంటావు. కానీ ఆ పూజ నిజమైన పూజన కాదు కదా. నిజమైన పూజ ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, అంతర్ముఖం అవడం. యానం అంటే, అంటే లోనికి, యానం అంటే సూక్ష్మ రూపంలో లోనికి, యానం అంటే ప్రయాణం. ఆ ధ్యానం చెయ్యి అంటాడు ఆయన. నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నీ రోగాలు పోగొట్టుకుంటావు, అందరినీ ప్రేమిస్తావు. ఆ ప్రేమతత్వం, దయాగుణం, కరుణాతత్వం రావాలంటే నువ్వు ధ్యానం చేస్తే నువ్వు ఒకరిని జడ్జ్ చేయవు. యూ విల్ యాక్సెప్ట్ ఎవ్రీ వన్ యాజ్ ఇట్ ఈస్ అంటాడు. ఎవరైనా కానీ, దుర్మార్గుడైనా నువ్వు ఏం చేస్తావు? వాళ్ళని అదే విధంగా చూస్తాం. ఏ కోణంలో? దైవ రూపంలో చూస్తాం. మీకు అష్టవక్రుడు అని తెలుసు కదండి, తెలుసు అందరికీ. ఆయన జనక మహాసభకి వెళ్తే అప్పుడు అందరూ నవ్వుతారు ఆయన చూసి, ఈయన కూడా నవ్వుతాడు పక్క పక్క పక్క. అప్పుడు జనకుడు అంటాడు, అయ్యా వాళ్ళు నవ్వే దాంట్లో అర్థం ఉంది కానీ నువ్వెందుకు నవ్వుతున్నావు అన్నాడు. ఆయన ఏమన్నాడు? బయట రూపాన్నే చూశారు కానీ లోపల ఉన్న దాన్ని చూసుకోలేదు. వీళ్ళందరికీ లోపలున్న అంటే ఆత్మజ్ఞానం ఉందనుకున్నాను, ఆత్మజ్ఞానము ఉందనుకున్నా, కానీ వీళ్ళకి లేదే అన్నాడు. అప్పుడు జనకుడు వచ్చిన ఆయన నాకు ఆత్మజ్ఞానం బోధించాడు. ఆయన ఏమంటాడు? గుర్రం మీద ఎక్కి ఇంకొక కాలు అక్కడ పెట్టేటప్పుడు నీకు ఆత్మజ్ఞానం వస్తాడు. చూడండి ఎంత అద్భుతం. మనము నిజంగా నిశ్చల స్థితిలో, ఈ ప్రపంచం అంతా మాయ అని అంటున్నారు, అవునా? మాయ, డెల్యూషన్. కానీ మాయలో పడకుండా ఉండాలంటే ధ్యానం చేయాలి. బంధం, ఆ బంధ విముక్తి. తెలిసితే మోక్షం, తెలియకపోతే బంధం. ఆ బంధం నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? ధ్యానమే చేయాలి. ఆ ధ్యానానికి అంత విలువ ఉంది. ఆ విశ్వశక్తి మనలో ప్రవేశించి అన్ని మార్చేస్తుంది, అన్ని మార్చేస్తుంది. అక్కడ గురువు యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఆయన ఏమన్నాడు? నేను ఆశీర్వాదిస్తున్నా, నీ తల మీద చేయబెడుతున్నా, నీకు బాగైపోతుంది అన్నట్టు. నో, నువ్వు చేయాల్సిందే, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే. ఉద్ధరేది ఆత్మానాత్మానం అన్నాడు ఆయన. బల్లబుద్ధి. ఎవరైనా ఒకసారి బెంగళూరులో నన్ను సార్ మాట్లాడమంటే అప్పుడు నా గురించి చెప్పినప్పుడు, సార్ ఆమెకు బాగైంది కదా, నాకు కూడా బాగా చేయండి అన్నాడు. ఆయన వెంటనే నోరు మూసుకుంటావు లేదా, చెయ్యి ఆవిడ చేసినట్టు ధ్యానం అన్నారు. అంటే అక్కడ ఎందుకు అంత కోపం చేసుకున్నారు ఆయన?
వాళ్లకు అది పదే పదే గుర్తు రావాలని. కోపం ఎందుకు చేసుకున్నారు? పదే పదే ఆయన ఎందుకు కోపం చేశారు? నన్ను చేయమన్నారు, నేను చేసుకుంటే నాకు వస్తుంది లాభం. ఈ రోజు ఆవిడ చేస్తుంది, రేపు ఎవరు వస్తారు నీకు? ఈ రోజు ఈ గురువు చేస్తాడు, ఇంకో గురువు చేస్తాడా? చేయరు కదా. ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. ఎవరు అన్నం వాళ్ళే తింటే మింగితే లోపలికి పోతుంది, మింగకపోతే బయటకు వస్తుంది. కాబట్టి ఎవరిది వాళ్ళే చెయ్యాలి. ధైర్యంగా వెళ్ళండి. ఎవరైతే సత్యంలో ఉంటారో, సత్యం అనేది ఎప్పుడు తెలుసుకుంటారో, అది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ధ్యానం ద్వారానే, ఓన్లీ ధ్యానం ద్వారానే, ఆనాపానసతి మార్గం ద్వారానే. విచిత్రం ఏమంటే ఆయన ఒక వీడియోలో చెప్పారు, నేను ఒకసారి అడిగాను సార్ని, సార్ శ్వాస చిన్నదవుతూ ఇక్కడికి వచ్చి అయిపోతుంది సార్, అప్పుడు ఆలోచన రహిత స్థితి, శూన్యమైపోతున్నాను, ఎనర్జీ వస్తుంది, ఇది కరెక్టేనా అన్నారు. అవును మేడం కరెక్ట్. అంటే ఆ ప్రాసెస్ అలా జరుగుతుంది. చూడండి ఎంత ఆశ్చర్యం. అందుకే అంటారు యోగులంతా, కళ్ళు మాత్రం ససేమిరా తెరవద్దు. ఎన్నెన్నో ఆలోచనలు రాను. ఒక రోజు 4 వస్తే రెండో రోజు 3 వస్తాయి, నాలుగో రోజు 2 వస్తాయి, తర్వాత 0 అయిపోతుంది. చూసావా ఎంత అద్భుతమైంది. అందుకే పట్టు పట్టు ధ్యానం చెయ్యి, కూర్చో కూర్చో, చెయ్యి చెయ్యి అంటారు ఆయన. ఇంత బల్లగుద్ది చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. పూజలు చేయమంటారు, విగ్రహాలు పెట్టమంటారు, ఏమేమో చెప్తారు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా విగ్రహం ఎందుకు పెట్టాలి? అవునా? విగ్రహంలో దేవుడు ఉన్నాడు, నిజమే ఉన్నాడు, నువ్వు అనుకుంటే ఉన్నాడు, బానే ఉంది, నువ్వు చూడటం లేదు కదా. నీలో ఉన్న దేవుడిని చూసుకో. నీలో ఉన్న దేవుడు చూసుకుంటే అప్పుడు ప్రపంచమంతా దేవుడు కనపడతాడు. ప్రతి ఒక్కరిలో, ప్రతి అణువులో ఆయన ఉన్నాడని తెలుస్తుంది అని బల్లగుద్ది చెప్పిన వారు ఒక్కరి ప్రపంచంలో. నేను గమనించినంత వరకు, నేను చూసిన వీడియో వరకు, అంత సజ్జన సాంగత్యం అంతా విన్నంత వరకు నాకు తెలిసిన సత్యం మాత్రం ఇదే ఇదే ఇదే. నేను కూడా బల్లగుద్ది చెప్తాను. మనకు దొరికిన జగద్గురు పత్రి అద్భుతం, మహా అద్భుతం, అద్భుతం మహా అద్భుతం కూడా వెరీ లెస్, స్మాల్ ఇట్ ఈస్. ఆ వర్డ్స్ అంటే వర్డ్స్ చాలా, శబ్దాలు లేవు చెప్పడానికి అంత. కాబట్టి వారిని ఆచరించి అనుసరిస్తే, తెలుసుకుంటే సత్యాన్ని, మనము ఆయన స్థితికి వస్తాము. ఆయన అదంటాడు, నేనున్న స్థితికి రావాలి. ఒక గురువు ఎప్పుడు కూడా స్టూడెంట్స్ కి నేర్పించినప్పుడు, వాళ్ళ స్టూడెంట్స్ ఒక ఇంజనీరో డాక్టర్ అయితే ఆయన చాలా సంతోషిస్తాడు, తనకంటే గొప్పవాడైనట్టు. అవునా? తల్లిదండ్రులు కూడా అదే విధంగా గురువు కూడా తనకు మించిన శిష్యులు అవ్వాలనుకుంటారు. అలాంటి వారే మన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారు. సో సో మెనీ ఎక్స్పీరియన్సెస్. అసలు అవి చెప్పాలా అనుకుంటాను, కానీ ఇప్పుడు సమయం 7:03 అయింది. ఇంకొకరు ఎవరో ఉన్నట్లున్నారు కదండి. ఛాన్స్ కదా వాళ్లకు. సో నా అనుభవాలు చాలా ఉన్నాయండి, చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. నేను పుస్తకం రాశాను, బాబాయ్ పత్రిక నన్ను పుస్తకం రాయమని చాలా చెప్పారండి ఎన్నోసార్లు. వ్యాలీలో ఉండండి, మా ఇంట్లో ఉండండి, ఇక్కడ నాకు 6 లాంగ్వేజెస్ వస్తాయి, అందరికీ నేర్పించండి అని ధ్యానం అన్నారు. నాకు 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక కొడుకు పెద్దవాడు. సో సంసారం కదండి, అది ధర్మమే కదా. సో అది వదులుకోలేదు. తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత పెళ్లిళ్ళు అన్ని, వాళ్ళ కాన్పులు. నాకు 9 మంది మనవాళ్ళు మనవరాళ్ళు. నేను ఇప్పుడు 74వ సంవత్సరంలో 74వ సంవత్సరం నాకు. మొన్ననే జూలై 23rd. అలా అంటే ధ్యానము చేస్తే మన ముఖ కళ వర్చస్సు మారుతుంది. అసలు ఎన్నో రోగాలు పోగొట్టుకున్నానండి. ఫైబ్రాయిడ్స్ 7.5 ఫైబ్రాయిడ్స్, హార్ట్ ప్రాబ్లం, హైపర్ అసిడిటీ అన్ని పోయాయి. ఇప్పుడు కాళ్ళు వచ్చింది అనుకోండి, కొద్దిసేపు ధ్యానం చేస్తే పోతుంది, రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే యూఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. మెయిన్ థింగ్ ఏమంటే ఫోకస్ చేయాలి. అంటే ఫోకస్ అంటే కేంద్రీకరించాలి. మనసు ఎక్కడ కేంద్రీకరించాలి? శ్వాస మీద. శ్వాస ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. అప్పుడు వచ్చేది ఎనర్జీ. ఎనర్జీలో ఎంత ఆనందం, ఎంత సచ్చిదానందం, ఆనందమే ఆనందం. సో అక్కడ ఆనందం అంటే ఏమిటి అంటే యు ఆర్ మర్జింగ్ విత్ గాడ్ అని అర్థం. ఆనందం అంటే యువర్ వాట్ ఈస్ గాడ్ అంటే, గాడ్ ఈస్ అబ్స్ట్రాక్ట్ అంటారు. అబ్స్ట్రాక్ట్, ఇట్ ఈస్ సచ్చిదానంద, బ్లిస్, ఎటర్నల్ బ్లిస్. హౌ టు రికగ్నైజ్ గాడ్ అంటే వెన్ యూ ఫీల్ దట్ హ్యాపీనెస్, ద బియాండ్, ఇట్ ఈస్ నాట్ వరల్డ్లీ హ్యాపీనెస్, ఇట్ ఈస్ బియాండ్, అన్ఎక్స్ప్రెసిబుల్. అంటే యూ కెనాట్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, నువ్వు వ్యక్తీకరించబడలేరు అంత ఆనందం. ఆనందం ఎంతమంది మేడం, ఎంత ఆనందం మేడం, ఎందుకు మీరు వచ్చేయమన్నారు, అక్కడే ఉండిపోవాలంటుంది. ఇవే అక్కడ మర్జీ అయిపోయి ఉంటారన్నమాట. ఆ విశ్వ చైతన్యంలో మర్జీ అయిపోయిన వాళ్ళే రావడానికి ఇష్టపడతారా? లేదు. అమ్మ మీరు పాట పాడుతుంటే ఆ ఆనంద స్థితిలో
ఆ బ్రహ్మానంద స్థితిలో ఆ పరమేశ్వరుడి చెంత ఆయన ఒడిలో చిన్న పిల్లల్లాగా కూర్చొని మేము ఇంకేమీ కోరనవసరం లేదు. ఇది ఇది నా ఇల్లు ఇక్కడనే ఉండాలా అనేటట్లు అనిపిస్తుంది. వెళ్ళమంటాడు ఆయన మళ్ళీ. పో నీ డ్యూటీ ఉందని. పంపించేస్తాడు. చూడండి. ఆ! ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఇంత గొప్ప గెలాక్సీలకెళ్లారండి క్లాసుల్లో. గెలాక్సీలకెళ్ళి లైఫ్ ఆఫ్టర్ డెత్‌ని కూడా చూపించారు వాళ్ళంతా. అంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చు. మిరాకిల్స్. యూ కెన్ హీల్. అంటే ఈ హీల్ చేయకూడదు. ఎమర్జెన్సీలోనే చేయాలి. ఒక తల్లిగా చేయొచ్చు. ఏదో ఎమర్జెన్సీలో వాళ్ళు బాధపడుతున్నారు. బట్ వాళ్ళకి అలవాటు చేయకూడదు. ఏం నేర్పించాలి? ధ్యానం మాత్రమే వాళ్ళు చేసుకుంటారు. నువ్వు చేస్తాను క్రెడిట్ తీసుకోకూడదు. ఏదో ఎమర్జెన్సీ వాళ్ళకి చెప్పకూడదు చేసింది మాత్రం. చెప్పకుండా చేయాలి. అర్థమైందా? దానికి కారణాలున్నాయి. మీరు అడిగితే చెప్తాను. సో చెప్పకుండా ఏది చేసినా క్రెడిట్ తీసుకోకుండా ఉండాలి. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి ఎన్నో విద్యలొస్తాయి. కానీ ఒక్కటి కూడా ప్రదర్శించలేదు. రమణ మహర్షికి ఎన్నో సిద్ధులున్నాయి. వాళ్ళకందరికీ సిద్ధులున్నాయి. కానీ ఎప్పుడు పత్రి గారికి లేదనుకున్నారా? ఆయనకున్నాయి. కానీ ఎప్పుడన్నా ప్రదర్శించారా? ఎప్పుడూ లేదు. అవసరం ఉంటే ఆయన ఎవరైతే ఈ సృష్టిలో, ఈ జగత్తులో, ఈ భూమి మీద అవసరం ఉన్నారో వాళ్ళకి ఇస్తాడాయన. ఇస్తాడు. తటపత్రి సార్ ఉన్నారు కదా, రాజ్యలక్ష్మి గారు. ఆవిడ కాలిపోతే ఆయన మెడిటేషన్ చేశారు హాస్పిటల్కి వెళ్ళి పత్రి సార్. వారి ముందు చేశారు అప్పుడు. కానీ తను ఇంకా చేసి ఆవిడకి ఏమి కాకుండా కాపాడారు. వాళ్ళ అవసరం ఉంది జగత్తుకి. అలాంటి వాళ్ళని కాపాడడానికి ఆయన ఇస్తారు. కానీ తెలియకుండా ఇస్తారు. ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? సద్గురువు అంటాం మనం. జగద్గురువు అంటాం. వాళ్ళు ఏమీ తెలియకుండానే చేసేస్తారు. రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, అలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు గొప్ప వాళ్ళు. మనం వేలల్లోనే లెక్క పెట్టగలం. మనం వేల కొలది లక్షల కొలది ఉన్నారు కానీ కొందరే ఉన్నారు మహానుభావులు. సో వాళ్ళని తెలుసుకున్నారు కాబట్టి ఆ తత్వంలో, ప్రేమ తత్వంలో, కరుణ, దయ దీంట్లో ఉన్నారు వాళ్ళు. ఆ స్థితిలో అవునమ్మా. ఉన్నారు. యాహ్! యెస్. మనం కూడా నే ఆ స్థితిలో ఉందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో నేను మిమ్మల్ని ఫస్ట్ టైమ్ చూడడం 2017లో రిషికేష్‌లో చూసాను నిజంగానే పత్రి గారి పక్కన. అవునా? ఆ రోజు విన్నాం మీ అనుభవాలు ఎలా ఉన్నాయి సార్‌తో అలాగా అని జెప్పేసి. సూపర్బ్! అప్పటినుంచి అనుకుంటున్నాను నేను ఎప్పుడు కలుస్తానా అని జెప్పేసి. మొన్న అనుకోకుండా మిమ్మల్ని చూడటం నేనొక క్లాస్‌లో సో అలా విన్నాను కూడా మీ అనుభవాల్ని. సో మీరు చేయించే విధానాన్ని ఎప్పటినుంచో చూస్తున్నాను. బట్ ఇవాళ ఇలా ముఖాముఖిగా ఇలా కలవడం అనేది కూడా హ్యాపీ. సో హ్యాపీ. థ్యాంక్ యూ. యెస్. థ్యాంక్ యూ. మీరంతా కూడా ఈ అనుభవాన్ని తీసుకొని ఎక్స్‌పెరిమెంట్స్ చేసిన వారు. అండ్ బద్రి గారితో చాలా దగ్గరగా ఉంటూ వారి చాలా చేత రీసెర్చ్ చేస్తూ ఉంటాను. యెస్. చాలా రీసెర్చ్ చేస్తుంటాను నేను రిసర్చ్ చేస్తూ అందరితో. ఉంటారు. యెస్ ఆ! అమ్మా. యాహ్! నా ప్రాక్టికల్‌గా వికెట్స్ చేశారు. ఉన్నాయి చూడండి నాకు అందరూ కూడా. తెలిసి మీ దగ్గర ఇన్ని అనుభవాలే ఇన్నున్నాయన్నమాట. అది ఒక గంట కూడా చాలదు యాక్చువల్లీ. తప్పకుండా ఫుల్ డే ఈ చాలదు. కంప్లీట్ 3, 4 డేస్. యాహ్! ఈ కంప్లీట్ మ్యాన్ ఎలాగైతే కంప్లీట్ అవ్వదో ప్రోగ్రామ్, అలాగే మీ అనుభవాలు గూడా అంత తొందరగా, అంత ఈజీగా కంప్లీట్ అవ్వవు. సో, మళ్ళీ, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది మళ్ళీ. సో, థాంక్ యూ సో మచ్. మాకు తెలియని ఎన్నో విషయాల్ని చెప్పారు. ఎంతెంతో జ్ఞానం. యెస్. మనకు భగవద్గీత, కాలజ్ఞానం, బ్రహ్మం గారి జీవిత చరిత్ర ఇవన్నీ చదివాం. వేమన పద్యాలు కానీ, చిన్నప్పుడు నేర్చుకోవటం కానీ అర్థమయ్యేది కాదు. చదివి ఇది మంచిదంట. మా అమ్మగారేంటంటే, "ఈ బుక్స్ ఇది చదివితే మంచిది. ఆహ్, ఆ భగవంతుడు కరుణిస్తాడు. ఇవి నేర్చుకోవాలని" చెప్పి పక్కన కూర్చోబెట్టి నేర్పించేదనమాట. అంతే. ఓహ్! కానీ అర్థమయ్యేది కాదు. అదృష్టవంతులు. ఓహ్! కాలజ్ఞానం అది బుక్ కంపల్సరీగా రోజు చదివిచ్చేది. ఆహ్, కాల్ అర్థమయ్యేది కాదు. హ్మ్. ఊరికే చదువుకుంటూ ఒకటేంటంటే ఎళ్ళేవాళ్ళం. కాళికాంబ అనే ఇవి శ్లోకాలున్నాయి గదా! కాళికాంబ. అవునమ్మా. అవి శ్లోకాలు చాలా ప్రభావితం చేస్తాయి. సార్ అదే పనిగా చాలా మంది మన పిరమిడ్ మాస్టర్లు వాటిని బుక్‌గా ఫార్మ్ చేసి చిన్న చిన్న బుక్‌లుగా అందరికి పంచారు ఆ! గూడా. నేనవన్నీ ఆ! ఎత్తిపెట్టుకున్నా. అప్పుడు పంచినవన్నీ కూడా ఇప్పటికి. మళ్ళీ ఎక్కడైనా ఆహా! దొరికితే తీసుకుంటా అన్నమాట. ఎవరికైనా ఇవ్వడానికి కూడా. చాలా అద్భుతమైన ఆ! పుస్తకాలు. నేను పుస్తకం కూడా రాసానండి. 1000 పేజెస్ పుస్తకము. దాన్ని 2గా ఓకే. మార్చి 350గా రెడ్యూస్ చేసేసి లాస్ట్ హుహు. ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను మన ఏం బుక్ స్వర్ణమాల అమ్మా? పత్రి మేడం అది బాబాజీ రాయించారు. 35 ఓకే. మోడాలిటీస్ చేస్తాం కదా! అదన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి.
వీడియోస్ ఉన్నాయి. 1000 పైన వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో. నా పేరు శ్యామలాదేవి చంద్ అని రాస్తే అన్ని వస్తాయి. స్పెల్లింగ్ SYA రాయాలి, శ్యామల అంటే. అయితే అవన్నీ బాబాజీ ఏం చెప్పారంటే, నువ్వు ఇప్పుడు పుస్తకం రాయాలని నాకు 7 వారియర్స్ అని ఒక 7 మందిని ప్రసాదించి వాళ్ళు హెల్ప్ చేసేటట్టు చెప్పి కొన్ని క్రియలు నేర్పించి, కుండలిని యోగం ఒక 5 రోజులు, అందులో బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ పుస్తకంలో రాయాలి. అదే విధంగా ఆస్ట్రల్ ట్రావెల్, గత జన్మ అనుభవాలు, లైఫ్ ఆఫ్టర్ డెత్ అనుభవాలు, అలానే DNA యాక్టివేషన్ లో DNA తో మాట్లాడడం, సెల్ తో మాట్లాడడం, ఆటమ్స్ తో మాట్లాడడం, రోగాలతో మాట్లాడడం, ఇవంతా తర్వాత కూడా ఉందమ్మా యూట్యూబ్ లో. అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. చాలా అద్భుతంగా వాళ్ళ అనుభవాలు కూడా ఉన్నాయి. వాటిని రాయమన్నారు. నేను 20 మాడాలిటీస్ మాత్రమే రాశాను. 35 రాయాలి. బట్ నేను ఒక పుస్తకం అయితే రిలీజ్ చేశాను. అది అందరికి పంచుతున్నా. అంటే కాస్ట్ దాని ధర. అందుకనే 200 అది లగేజ్ ఛార్జ్, అంటే పోస్టల్ ఛార్జెస్ ప్లస్ 160 ఇదన్నమాట పడిన రేటు. అందుకే అట్లా ఇచ్చేస్తున్నా. అదనమాట. అంతా బాబాజీ అనుగ్రహం అమ్మా. పత్రిగారి అనుగ్రహం. చాలా పత్రిగారిలో ప్రవేశించింది కూడా బాబాజీని. ఆయన చెప్పారు ఒక యాక్సిడెంట్ లో ప్రవేశించారని. సో బాబాజీ ఇప్పుడు అర్థ మీద ఉండి అందరినీ కూడా ఈ విధంగా ప్రేరణ ఇస్తున్నారు అనమాట. ధ్యానం, క్రియాయోగం అంతా. అంటే ఇప్పుడు ధ్యానము హైయెస్ట్, చాలా హైయెస్ట్. అది చేయని వాళ్ళు కొందరు క్రియాయోగము, కుండలిని యోగం మీరు విన్నారంటే, స్వయంగా కుండలి అమ్మవారు వచ్చి బీజమంత్రాలు చెప్పారు. వేరే సెపరేట్ అమ్మవారు వచ్చి అమ్మవారు దర్శనం ఇస్తారు క్లాస్ లో. అమ్మవారు మాట్లాడతారు కూడా. అమ్మవారు ఒకసారి అమెరికా వాళ్లకు నేను క్లాస్ తీసుకున్నప్పుడు, ఇది దుర్గాష్టమి రోజు ఆ అమ్మవారికి రిక్వెస్ట్ చేశారు, శక్తి క్షేత్రాలకు తీసుకెళ్ళమ్మా అని. మీరు పైకి వెళ్ళి అమ్మవారి దగ్గర, ఆదిశక్తి దగ్గర పూజ చేయండి అని అంటే, ఆవిడ ఏం చెప్పిందంటే, ఆ లక్ష్మి అనే ఒక మేడం, లక్ష్మి అనే ఆవిడ అమెరికాలో ఉంటుంది, ఆవిడకి నువ్వు నేను ఒకటే అని ఆలింగనం చేసుకుని ఆమెని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆమెకి దండలు వేసి అలంకరణ చేస్తుంది అనమాట. తీసుకొచ్చి అన్ని శక్తి క్షేత్రాల్లో తిప్పింది ఆవిడ. అన్ని శక్తి క్షేత్రాలు. నాకెంత ఆశ్చర్యం వేసిందంటే, చూడు ధ్యానం ఎంత మహిమాన్వితము. ధ్యానం ద్వారా దైవాల్ని దర్శించడమే కాకుండా వాటి నుండి మెసేజెస్, వాళ్ళు ఎంత అద్భుతంగా. బాబాజీ అయితే చెప్తాడు, మలమూత్రాల్లో కూడా నేను ఉన్నాను, అవే కదా పరివర్తన జరిగేది. ఎవ్రీథింగ్ చేంజెస్, నాట్ పెరిషింగ్, ఎవ్రీథింగ్ చేంజెస్, బట్ ఓన్లీ ఆత్మ కెనాట్ చేంజ్. పత్రిక అంటారు కదా, ఆత్మ ఒక్కటే మారదు, అన్ని మారుతాయి. సో అన్ని చేంజ్ అయిన తర్వాత ఏమైతుంది, ఒక మలము మూత్రం కూడా ఒక ఎరువులాగా తయారై మనం అదే తింటున్నాం. అది చెప్తున్నారు బాబా. డోంట్ హేట్, ఏది కూడా నువ్వు ఇది క్షీణభావంతో చూడొద్దు అని అంటే, అసహించుకోవద్దు. బాబా వారు అన్నారు కదండమ్మా, సునక మాంసం తినేవాడిని కూడా నువ్వు యాక్సెప్ట్ చేసిన రోజే నువ్వు సత్య మార్గంలో ఉన్నట్టు, నువ్వు ఈ ఆధ్యాత్మిక అని తెలుసుకున్నట్టు, అర్థం చేసుకున్నట్లు అని చెప్పారు ఆయన. సత్యాన్ని తెలుసుకున్నట్టు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ముగియాలని నాకు ఇష్టం లేదు, బట్ ఇంకొక మాస్టర్ సిద్ధంగా ఉన్నారు, సో వారికి కూడా వెల్కమ్ చెప్పేస్తుందా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ యూట్యూబ్ లో చూసే వారికి, ఇప్పుడు జూమ్ లో ఉన్న వారందరికీ నా శతకోటి వందనాలు, శతకోటి ధన్యవాదాలు. మిమ్మల్ని బాబాజీ మన గురువు గారు ఆశీర్వదించి ఇంకా పై స్థితికి, ఆత్మస్థితికి తీసుకురావాలి, పరమాత్మ స్థితికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఒక నిమిషం తీసుకోండి. చెప్పండి. అంటే నేను ఎండ్ చేస్తున్నాను కాబట్టి, సర్వే వై సుఖినా సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కక్షే దుఃఖమాప్మయ, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనమందరూ కూడా సజ్జన సాంగత్యంలో ఈ సర్వ లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, మనుషులకే కాదు జంతువులకు, జీవరాశులకు కూడా మంచి జరగాలని, ఈ అత్యాచారాలు అన్ని కూడా మానించి పరమాత్మ అందరినీ కాపాడుతండి, అందరికీ సన్మార్గంలో నడిపించుతండి అని కోరుకుందాం. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా, నేర్చుకున్న విషయాల్ని వారి జీవితాలు ఎంతవరకు ఆచరిస్తూ మరి ఎంతమందికి ఇంకా అందివ్వాలి, ఇంకెంత మందికి అందివ్వాలన్న తపనతో ఉన్నవారండి వీరంతా కూడా. సో ఇలాంటి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సజ్జన సాంగత్యం అద్భుతం కదూ. సో మరి మరొక మాస్టర్ మొన్ననే సిద్ధంగా ఉన్నారు. రాయచోటి కాణిపాకం వెళ్ళి వచ్చాను, క్లాస్ తీసుకుని 16 రోజులు. ఆగమమ్మ, మనము ముందుకు మీరందరూ ఎక్కడ పోతూనే పిలిచినా నేను ఉంటాం అన్నమాట. వస్తానండి. Yes. మీరందరూ ఎక్కడ నది పిలిచినా నేను కదా, వస్తాను క్లాసులు సార్ తీసుకుంటాను. నది ఎప్పుడు ప్రవాహం. ఒకటే అంటారు, నదిలాగా ఉండాలి, పారే నదిలాగా ఎప్పుడు ఉండాలి, ఆగిపోకూడదు ఒక చోట అని చెప్పేసి. అలాగే అవును, పిరమిడ్ correct. మాస్టర్స్ అని కూడా చెప్తుంటారు ఆయన ఎప్పుడు. ఏసమ్మా. ఫ్రెండ్స్, Okay. మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి సుధాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి. సార్ వెల్కమ్ సార్ మీకు ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్ కి. సార్ వీడియో ఆన్ చేసుకోండి. వెల్కమ్ నమస్తే సార్. సార్. నమస్తే నమస్కారం మేడం. అండి సార్. నమస్తే. వెల్కమ్ సార్ మీకు ఈ కంప్లీట్ మ్యాన్ నమస్తే ప్రోగ్రామ్ కి మేడం. వెల్కమ్. నమస్తే నమస్కారం మేడం. అండి సార్. నమస్తే నమస్తే నమస్తే. మేడం. మా క్లియర్ గా ఉందమ్మా వాయిస్? ఏ సార్, క్లియర్ గా ఉంది. ఓకే మేడం. ఆత్మబంధువులందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్ అండి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో పనిచేస్తుండేవాడిని. రీసెంట్ గా మన ఏప్రిల్ 30వ తారీఖు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయ్యాను. నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి 2006 మార్చి నుంచి వచ్చాను మేడం. నేను ఈ ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా మేడం గారు వచ్చారు. మా శ్రీమతి గారు 2005 నుంచి ధ్యానంలోకి వచ్చారు. ఆమె ఎప్పుడు మమ్మల్ని ధ్యానం చేయండి చేయండి అని చెప్పి ఆమె ఎప్పుడు చెప్పేది. నేను అప్పుడు నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో పనిచేసేవాడిని. ఫ్యామిలీ విశాఖపట్నంలో ఉండేదన్నమాట. రోజు 80 కిలోమీటర్లు పోయి రావడం జరిగేది. ఎందుకంటే పిల్లల చదువు గురించి నేను విశాఖపట్నం ఉండేవాడిని. మా మేడం నాకు ఎప్పుడు ప్రోద్బలం చేసేది, ధ్యానం చేయండి చేయండి అని. నేను ఏం ధ్యానం అని అనేవాడిని. మళ్ళీ ఒక్కసారి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ధ్యానం గురించి అవగాహన అయింది మేడం. అంటే బస్సులో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏం పని ఉండదు కదండి, చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవాడిని. ఆ బస్సులోనే ఎరుకలో ఉండేవాడిని. నాకు తెలియకుండానే నర్సీపట్నం చేరిపోయేవాడిని. ఫుల్ ఎనర్జెటిక్గా ఉండేవాడిని. మళ్ళీ అక్కడ నుంచి ఈవినింగ్ బయలుదేరి వైజాగ్ వచ్చేవాడిని. ఇంకా ఫుల్ ఎనర్జెటిక్గా ఉండేది. అప్పుడు నాకు లోపల నుంచి అనిపించింది, అయ్యో ధ్యానంలో పవర్ ఉంది, ధ్యానం చేయాలా అనిపించింది. అప్పటి నుంచి నేను ధ్యానం ఇప్పటి వరకు, అంటే ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఇంకా నా చేతనంత వరకు ఎక్కువ శాతం ధ్యానంలోనే గడుపుతున్నాను. అది మేడం నా గురించి. నేను 2006 అక్టోబర్లో, అంటే మా ఇక్కడికి పత్రిజీ సారు మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లో ఇండోర్ స్టేడియంకి వచ్చారు. అప్పుడు నేను సార్ను కలవడం జరిగింది మేడం. అప్పుడు సార్ను నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సార్కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. అప్పుడు కళ్ళకి కళ్ళు పెట్టి చూశాడు. నేను కూడా అలానే కళ్ళకి కళ్ళు పెట్టి చూశాను. అప్పుడు నాకు ఆయన ఒక్కటే మాట్లాడినాడు మేడం, నేను ఇలాంటివన్నీ అయ్యా, అగ్రికల్చర్ ఎంపించేదయ్యాను, శ్వాస మీద ధ్యాస పెట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను, నువ్వు కూడా చెయ్యవయ్యా అన్నాడు. అంటేనే అలాగే సార్ అన్నాను. అప్పుడే సార్ కాసేపు కళ్ళు మూసుకొని ఎక్కడ పని చేస్తున్నావు అడిగాడు. నేను నర్సీపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో పనిచేస్తున్నాను సార్ అన్నాను. వెంటనే ఆయన
నాకు నర్సీపట్నంకి రావాలని అయ్యా. వెల్కమ్ సార్, ఎప్పుడు వచ్చినా కానీ మీకు ఆనందం, రండి సార్ నర్సీపట్నం అన్నాను. వెంటనే ఆయన ఒకసారి అలా కళ్ళు మూసుకొని మేలో వస్తానన్నాడు. ఆల్వేస్ వెల్కమ్ సార్, తప్పకుండా రండి సార్ అన్నాడు. మళ్ళా కాసేపు ఉన్న తర్వాత మేలో మీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, జూన్లో వస్తానన్నాడు. సార్ రండి సార్ తప్పకుండా అన్నాను. ఆ విధంగా నాకు పత్రిక సార్తో పత్రిక సార్ని మొట్టమొదటిసారి కలవడం జరిగింది మేడం. అప్పటి నుంచి నేను నర్సీపట్నం వచ్చేసాను. అప్పటి వరకు నేను 4 గోడల మధ్యలో క్లాసులు తప్ప బయట ప్రపంచంతో అంటే బయట మాట్లాడడం కానీ, బయట క్లాసులు చెప్పడం కానీ అవన్నీ నాకు ఏమీ తెలియదు. అప్పుడు నాకు లోపల నుంచి నేను ధ్యానం రోజు బస్సులో చేస్తున్నా కదండి, లోపల నుంచి అనిపిస్తుంది సార్ వస్తున్నాడు కదా. సార్ వచ్చే లోపల నర్సీపట్నంలో ఒక 4 సెంటర్లు పెట్టి కనీసం ధ్యానం అంటే ఏంటి అనే చిన్న చిన్న అవగాహన కల్పిద్దామని నాకు లోపల తపనతో అనిపించింది. వెంటనే అప్పుడు ఇక ఫ్లెక్సీలు ఇవన్నీ లేవు మేడం. ఒక తాను బట్ట తెచ్చి మా కాలేజీలోనే ఒక అటెండర్ ఉంటే అతనితో 4 సెంటర్స్ ఆ క్లాత్ మీద రాసేసి నర్సీపట్నం 4 మూలల అంటే బలిఘట్టం అనే ఊర్లో ఒక శివాలయం ఉంటే ఆలయంలో ఒక బ్యానరు, అలానే ఇంకో సైడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ మెడికల్ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లో ఒక క్లాసు, ఇంకా వేరే ప్లేస్లో కూడా 2 క్లాసులు, మొత్తం 4 క్లాసులు అరేంజ్ చేశాను మేడం. చేసి ఇంకా రోజు విశాఖపట్నం పోయేవాడిని. అప్పటి నుంచి సార్ వస్తున్నాడని చెప్పేసి విశాఖపట్నంకు రోజు మార్చి రోజు పోయేవాడిని, అంటే డైలీ పోయేవాడిని కాదు. అప్పుడు ఆ సెంటర్స్కి వెళ్ళి ధ్యానం గురించి చెప్పేవాడిని. అప్పుడు 2006లో కదా మేడం, అప్పుడు జనాలకు ధ్యానం అంటే ఏదో అనుకునేవాళ్ళు. ఒక చోటుకేమో మార్నింగ్ వెళ్ళేవాని, వాకింగ్ పోయి వచ్చే అందరి గురించి ధ్యానం చెప్పేవాళ్ళని. ఇంకో చోటుకేమో ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత వెళ్ళి అక్కడ ఆ టెంపుల్లో ధ్యానం గురించి చెప్పేవాడిని. అలా అలా ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. ఒక్కరోజు సడన్గా అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేది, ఇప్పుడు ధ్యాన జగత్, అందులో నర్సీపట్నం సార్ వస్తున్నట్టు ప్రోగ్రామ్ డిసైడ్ అయిపోయింది. దానికి వేశారు మేడం. అప్పుడు నాకు ఇంకా సార్ వస్తున్నాడు, ఎక్కడో ఒక క్లాస్ అరేంజ్ చేయాలి అనే తపనతో నేను ఒక వివేకానంద స్కూల్కి వెళ్ళాను. వాళ్ళకే స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, లాడ్జ్ ఉంది, బస్సెస్ ఉన్నాయి. ఆ జూనియర్ కాలేజ్కి వెళ్ళి ఆ కరెస్పాండెంట్ అడిగాను, పత్రి సార్ వస్తున్నారు, మీ స్కూల్లో క్లాస్ చెప్తారు సార్, పర్మిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాను. ఆ కరెస్పాండెంట్ ఎవ్రీ ఇయర్ వస్తాడు సార్, చెప్తాడు, వెళ్ళిపోతాడు, ఇది మామూలేవయ్యా అన్నాడు. అని లేదు మాకు బిజీగా ఉన్నాం, క్లాసు ఇవ్వడం కుదరదు అన్నాడు. ఎలా అని అలా కొంచెం బయటకు వస్తున్నాను మేడం. ఇమీడియట్గా ఆయన కరెస్పాండెంట్ మళ్ళీ రా అని పిలిచాడు. వెళ్ళాను. వెళ్తే సరే మా స్కూల్లో మొత్తం పిల్లలతో పత్రి సార్ క్లాస్ అంతా అరేంజ్ చేస్తాను. మొత్తం పిల్లలు తల్లిదండ్రులు ఒక 600 మంది దానికి వస్తారు. మీ గురువు గారిని మా దగ్గర నువ్వు పిలుచగలగలవా అన్నాడు. ఎస్ పిలుచగలగలను సార్. ఎన్ని రోజుల ముందు చెప్పాలండి సార్ అన్నాడు. ఒక 2 రోజుల ముందు చెప్పబోయా చాలు అన్నాడు. అప్పుడు మళ్ళా సరే సార్ అలాగే అన్నాను. అప్పుడు వెంటనే ఆయన చిన్న కండిషన్ అన్నాడు, చెప్పండి సార్ అన్నాడు. బయట వాళ్ళు ఎవరు లోపల రావడానికి లేదన్నాడు. ఓకే అలాగే సార్ అన్నాను. వెంటనే బయటకు వచ్చి అప్పుడు సెల్ ఫోన్ అంత లేదు కాబట్టి రూపాయి కాయిన్ వేసేసి, ఎందుకంటే నేను స్టీల్ ప్లాంట్ కలిసినప్పుడు అక్కడ డ్రైవర్తో ఒక నెంబర్ తీసుకున్నాను, సెల్ నెంబర్. ఆ రూపాయి కాయిన్ వేసేసి ఆ సెల్కి కాల్ చేశాను మేడం. వెంటనే పతికిసారే ఫోన్ ఎత్తాడు. అప్పుడు నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది మేడం. ఎందుకంటే డైరెక్ట్గా గురువు గారితో మాట్లాడుతున్నాను. అప్పుడు సార్ నాకు అన్నీ తెలుసు అయ్యా చెప్పు అన్నాడు. సార్ ఇలాగ అంటే నువ్వు ఏం చేస్తావో అవన్నీ అరేంజ్ అయ్యి నర్సీపట్నంలో, అక్కడ విశాఖపట్నంలో అప్పారావు గారు ఉన్నారు, ఆయన విశాఖపట్నం పిరమిడ్ మొత్తం జిల్లా కన్వీనర్, ఆయనకు ఇన్ఫార్మ్ చేయన్నాడు. ఓకే సార్ అన్నాను. అప్పటి నుంచి ఇంకా వాళ్ళు కండిషన్ పెట్టారు కదా మేడం, బయట వాళ్ళు రావద్దని. నవనిర్మాణ సమితి అని ఒక చోటుకి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి అక్కడ క్లాస్ అరేంజ్ చేశాను. తర్వాత సార్ వచ్చారు.
ఆ స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అద్భుతంగా క్లాస్ చెప్పారు సారు. పిల్లలు, స్టూడెంట్స్, పేరెంట్స్‌తో. అప్పుడు నాకు సార్ దగ్గరే కూర్చోబెట్టుకొని సార్‌తోనే ఉన్నాను. ఆ క్లాస్ అయిన తర్వాత మధ్యాహ్నం వేరే వాళ్ళ భోజనం అయింది. ఈ లోపల ఏం జరిగిందంటే, నేను ఈ అందరికీ ధ్యానం ఉంది పలానా తేదీ అని చెప్పాలని చెప్పేసి అలా ఒక చోటికి వెళ్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది మేడం. అక్కడ ఇది టీవీ లోకల్ టీవీ సెంటర్ ఉందన్నమాట. అందులోకి వెళ్ళబుద్దయి అందులోకి వెళ్ళాను. వెళ్తూనే అక్కడ ఉండే మాస్టర్ అతను ఆ టీవీ దానికి ఓనర్ అనమాట. అతను ఏం చేశాడంటే, సార్ నేను ఇలా సార్ వస్తున్నారు మీ వీడియోలో చుట్టూ క్యాన్వాస్ చేయాలి అంటే పలానా సార్ పత్రి సార్ వస్తున్నాం ధ్యానం గురించి అని చెప్తే ఆయన అయ్యా నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పర్మనెంట్ మెంబర్ అయ్యా అన్నాడు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే నీ దగ్గర సీరియల్ ఉంటాయి ఏమన్నాడు. ఎవ్రీడే 6:30 to 7 ఆ సీరియల్ ప్లే చేశాడు. ఆ విధంగా మొత్తం సార్ వస్తున్న విషయం లోకల్ చుట్టుపక్కల అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే ఆ సరౌండింగ్ లో చింతపల్లి ఉంది. చింతపల్లి పైన అడవుల్లో ఇద్దరు మేడమ్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా సార్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. వాళ్ళు కూడా నర్సింగ్ వచ్చారు. వస్తూనే వాళ్ళు అడిగారు నా గురించి కనుక్కొని పాలిటెక్నిక్ కాలేజ్కి వచ్చారు. వచ్చిన వెంటనే నేను ఆ కాలేజీలో ఇలా ఇలా మేడం అన్ని అరేంజ్ చేశాను మేడం. లేదు సార్ 2 years కిందనే మమ్మల్ని కర్నూలు నుంచి ఇక్కడ పంపించారు. ఇక్కడ భీమ్సింగ్ ఆ విలేజ్ పేరు ఎక్కడ ఏజెన్సీలు ఉంటుంది. చింతపల్లి ఏజెన్సీలు ఉంటుంది. అక్కడికి పంపించారు. అక్కడ మేము ధ్యాన ప్రచారం చేస్తున్నాం. మేము మాకు సార్ని అక్కడ తీసుకోవాలి సార్ అన్నారు. మేడం ఇక ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేశాను మేడం అన్నాం. లేదు సార్ మేము తప్పకుండా తీసుకోవాలి సార్ అన్నారు. సరే మేడం ఒక పని చేద్దాం. మధ్యాహ్నం లంచ్ టైంలో ఖాళీగా ఉంటుంది. అప్పుడు వస్తాం మేడం అని చెప్పాను. అదేవిధంగా ఆ రోజు స్కూల్లో కాలేజ్ అయిన వెంటనే ఒక 4 కాళ్ళల్లో ఆ భీమ్సింగ్ అనే విలేజ్కి వెళ్ళాం మేడం. ఆ భీమ్సింగ్ విలేజ్కి వెళ్తానే అక్కడ పాకలపాటి గురువు గారి ఆశ్రమం ఉంది. ఆశ్రమం ఆ చుట్టుపక్కల గిరిజనులంతా మన పుట్టలోంచి చీమలు వచ్చినట్టు మొత్తం జనాలంతా వచ్చేసి సార్ మీద 2 బిందెలు నీళ్లు పోసి కర్పూరం ఆరతి ఇచ్చేసి అంతా ఊరేగింపుగా తీసుకెళ్లారు మేడం. అక్కడ సార్ క్లాస్ చెప్పాడు. నేను 2 years నుంచి వీళ్ళిద్దరిని పంపించాను మేడం వాళ్ళను. మీరు ధ్యానం నేర్చుకోలేదు. ధ్యానం కంపల్సరీ నేర్చుకోవాలా అని చెప్పి ఆయన వాళ్ళకు క్లాస్ చెప్పాడు. మళ్ళీ అక్కడి నుంచి రావడం జరిగింది మేడం. వచ్చే ముందు కూడా సార్ మీద నీళ్లు పోచారు. బాగా ఆరతి ఇచ్చారు. అప్పుడు సారు నర్సీపట్నం రావడం, చర్చికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడం, చేసుకున్న వెంటనే ఇక్కడ నవనిర్మాణ సమితిలో క్లాస్ జరిగింది మేడం. ఆ క్లాస్ కు ఎంత జనం వచ్చారంటే చెప్పలేం మేడం. మొత్తం హాలు చుట్టూ బిల్డింగ్ మొత్తం నిండిపోయింది. నిండిపోయి సారు ధ్యానం చేద్దామని పాట పాడి చాలా అద్భుతంగా క్లాస్ 2 hours జరిగింది మేడం. అప్పుడు సారు బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి నన్ను హగ్ చేసుకున్నాను మేడం. ఏకలీవుడు అనిపించుకున్నావయ్యా అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మొత్తం జీరో అయిపోయాను మేడం. అంటే నాలో ఉండే మొత్తం అనవసరమంతా క్లియర్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ ధ్యానంలో ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఇంకా ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కనపడిన 10 స్టూడెంట్‌కు, లెక్చరర్‌లకు కాలేజీలో ధ్యానం చెప్తూ ఎంతో ఆనందంగా ఉన్నాను మేడం. అది నాకు సార్‌తో జరిగినటువంటి మొట్టమొదటి అనుభవం. అంటే సార్ ఎప్పుడైతే నన్ను హగ్ చేసుకున్నాడో అప్పుడు నాలో ఉండే 100కి 100% అనవసర విషయాలన్నీ మొత్తం మటుమాయమైపోయాయి. అప్పుడే నేను ప్యూర్‌గా తయారయ్యాను. అప్పటి నుంచి నా ధ్యాన కార్యక్రమం చేస్తూ ఉన్నాను. అది నా మొట్టమొదటి అనుభవం. అక్కడి నుంచి నేను కాలేజీలో ధ్యానం గురించి చెప్పడం. అప్పటి వరకు నాలో ఒక విషయం ఉండేది మేడం. స్టూడెంట్స్‌కు భయం ఉంటే గాని చదువు వచ్చేది కాదనే విషయం నా లోపల బాగా నాటుకుపోయింది. నేనెప్పుడు స్టూడెంట్స్‌ని చదువుకోకపోయినా, ఏం పోయినా బాగా కొట్టేవాడిని. ఎంత బాగా కొట్టేవాడినంటే కొట్టంగానే స్టూడెంట్స్ ఎవరు ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఉండి చెప్పేవాడిని. ఎప్పుడైతే ఈ సార్‌తో నాకు ధ్యానంలోకి వచ్చానో అప్పుడు నాకు అర్థమైంది మేడం. పిల్లలకు భయంతో కాదు,
వాళ్ళకు ప్రేమతత్వం చూపాలి. కాబట్టి నేను ఈ రోజు నుంచి వాళ్ళతో ఎంత ప్రేమగా ఉంటే అంత ఆనందం ఉంటది. అంటే ఎక్కడ భయం లేకుండా, ఎక్కడ స్వేచ్ఛ, ప్రేమ 2 ఉంటే అక్కడే ఆనందం ఉంటదని నా ఇన్నర్‌గా నాకు అనిపించింది మేడం. అప్పటినుంచి నేను చక్కగా క్లాస్‌కెళ్ళడం. నా క్లాస్‌కెళ్తేనే తలుపులేసి చెప్పే అలవాటు. పిల్లలతో మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నుంచి నేను లెక్చరర్‌ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు. మనందరం ఫ్రెండ్స్ అని మొదలుపెట్టాను. నాకు స్టూడెంట్స్‌కు మధ్యలో ఉండే బేరియర్ అంటే గ్యాప్ జీరో అయిపోయింది. ఇంక అద్భుతంగా ఇంక ఎన్ని గంటలంటే మాది గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్లు ఉండేవాళ్ళు కాదు. నా తర్వాత ఇంకో లెక్చరర్ వస్తే అనే బాధ కూడా లేదు. లెక్చరర్‌లన్నీ వేకెంట్, పోస్టులన్నీ వేకెంట్. కాబట్టి మార్నింగ్ 9:30కి ఎళ్తే 12:30 వరకు నేను క్లాస్‌లోనే ఉండేవాడిని మేడం. ఎలా ఉండేవాడినంటే చక్కగా పిల్లలతో మమేకమై, ఎలా మమేకమై అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు అడుగుతూ, ఫ్రెండ్‌షిప్ చేస్తూ, వాళ్ళ తనతో సినిమా విషయాలు, ఆ విషయాలు మాట్లాడుతూ, ధ్యానం చేస్తూ, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ అంటే నా క్లాస్ ఎలా మారిపోయిందంటే సీరియల్ లాగా మన టీవీలో సీరియల్ వస్తది కదా మేడం. సీరియల్ ఏంటి? అడ్వర్టైజ్‌మెంట్ ఎక్కువ ఉంటే క్లాస్ తక్కువ ఉంటది. అలానే వాళ్ళతో మమేకం అయిపోయి నా క్లాస్ కొంచెమే చెప్పేవాడిని. సినిమాల గురించి, వాళ్ళకి కావాల్సిన విషయాల గురించి, మంచి మంచి విషయాలన్నీ చెప్తూ ఎంతో ఆనందంగా అలా క్లాసులు జరిగిపోయినాయి మేడం. ఆ విధంగా నా జీవితం మొదలైంది మేడం. అంటే నా మొదటి అనుభవం అది. అప్పటినుంచే నాకు ప్రేమతత్వం నా లోపల నుంచి రావడం, ఇంకా పిల్లలతో మమేకం కావడం, అలా ఎంతో ఆనందంగా గడిపేవాడిని. అప్పుడు నాకు అక్కడి నుంచి మాది గవర్నమెంట్ జాబ్ కాబట్టి నాకు ప్రమోషన్ వచ్చేసి నందిగామకు ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడ నర్సీపట్నం నుంచి. అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రమోషన్ వచ్చి. అప్పుడు సార్‌ను వైజాగ్‌లో డాక్టర్ జీకే సార్ వాళ్ళ ఇంట్లో కలిసాను. సార్ ఇలా నాకు నందిగామ ట్రాన్స్‌ఫర్ అయింది సార్ అన్నాను. అప్పుడు సారు "నందిగామ ఎక్కడుంటుంది? ఎక్కడయ్యా?" అని అడిగారు. "సార్ మీరే నన్ను నందిగామ పంపిస్తున్నారు సార్. మళ్ళా నందిగామ ఎక్కడని అడుగుతున్నారు సార్" అన్నాను. "అలానా?" అన్నాడు. అని "నందిగామలో సూర్యకుమార్ మేడం ఒక్కతే ఉందయ్యా. నీ అవసరం ఉండి ఎళ్ళు" అన్నాడు. అక్కడి నుంచి నేను చక్కగా నందిగామకొచ్చాను. నందిగామలో ఉమెన్స్ పాలిటెక్నిక్, అమ్మాయిల పాలిటెక్నిక్. చూడండి అక్కడికెళ్ళిన తర్వాత మిరాకిల్ ఏందంటే అక్కడ సీడీటీపీ కమ్యూనిటీ డెవలప్ పాలిటెక్నిక్ అని ఒక స్కీమ్ పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ 10 లాక్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తది. నన్ను దాన్ని కోఆర్డినేటర్ చేశారు. నాకు ఇన్నర్‌గా ఏమనిపించింది గవర్నమెంట్ పాలిటెక్నిక్ సీడీటీపీ అంటే కమ్యూనిటీ డెవలప్‌మెంట్ పాలిటెక్నిక్ త్రూ మెడిటేషన్ అనిపించింది. వాళ్ళ ఉద్దేశము సీడీటీపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ త్రూ పాలిటెక్నిక్ అని. నాకు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ త్రూ మెడిటేషన్ అనిపించింది. చక్కగా కార్ ఇచ్చారు. ఒక 10 లాక్స్ డబ్బులు. ఆ కాన్స్టిట్యుయెన్సీ నందిగామ నియోజకవర్గం మొత్తం ప్రతి విలేజ్ వెళ్ళడం, అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడం, అక్కడ ఉండే మేడమ్స్ అందరిని జడ్జ్ చేయడం. అమ్మా నేనే కుట్టు మిషన్లు ఇస్తాము, దానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇస్తాము. రండి అని చెప్పి 30, 40 మంది జమ చేయడం. వాళ్ళతో ఒక గంట మీరు గంటన్నర ధ్యానం చేయండి. మైండ్ క్లియర్ చేసుకోండి. తర్వాత మీ మీ ఈ ఈ కుట్టు మిషన్లు నేర్చుకోండి అని చెప్పేసి మొత్తం ఆ నియోజకవర్గం అంతా 2 ఇయర్స్ మేడం. అన్ని ఊర్లలో నాట్ ఓన్లీ కుట్టు మిషన్లు ఒకటే కాదు. ప్లంబింగు, ఎలక్ట్రిఫికేషను, మళ్ళా డాల్ మేకింగు ఇలా చాలా చాలా కోర్సులు పెడుతూ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా నియోజకవర్గం మొత్తం గవర్నమెంట్ డబ్బులతోనే తిరిగింది. అప్పుడు అక్కడ పల్లె పల్లె ధ్యానం చేసుకోవడం, వాళ్ళకి కావాల్సింది నేర్చుకోవడం. దానికి కావాల్సిన సపోర్ట్ ఫైనాన్షియల్‌గా మా కాలేజీ ద్వారా మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం. అలా ఆ కాన్స్టిట్యుయెన్సీ అంతా అలా ప్రచారం చేస్తుంటే మేడం, అక్కడ ఉండే వాళ్ళందరూ ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి, అక్కడ ఎమ్మెల్యే కూడా ఉండేవాడు లోకల్‌గా. ఆళ్ళందరూ లోకల్‌గా ఉండేవాళ్ళు కాబట్టి, ఈ ధ్యానం నన్ను ఆ ఎమ్మెల్యేని గెలిపి సన్మానాలు చేసేవాళ్ళు. అక్కడ ఆ నియోజకవర్గం మొత్తం తిరిగాను. ఆ విధంగా నాకు సార్‌తో కలిసిన తర్వాత ప్రమోషన్ వచ్చినట్టు పైన నుంచి మాస్టర్స్ అరేంజ్ చేశారు. ఆ విధంగా 2 ఇయర్స్ నందిగామలో, పినగంజిప్రోలు, గుమ్మడి చెరువులు, చుట్టుపల్లెలన్నీ రామిరెడ్డిపల్లి అన్నీ మొత్తం తిరిగాను. అలా తిరుగుతున్న సమయంలో సార్ ఒకసారి నందిగామ వచ్చారు.
నందిగామ సార్ వచ్చి అప్పుడు సూర్యకుమార్ మేడం ఇంటికి వచ్చారు. అప్పుడు మళ్ళా సార్ని కలిసాను. కలిసినప్పుడు సార్ ఎప్పుడు పెడుతున్నావా ఫ్యామిలీ అన్నాడు. అప్పటి వరకు ఏంటంటే పిల్లల చదువు ఉందని చెప్పేసి ఫ్యామిలీ విశాఖపట్నం ఉండేది. నేను ఒక్కనే రూమ్ తీసుకుని ఉండేవాడిని. మొత్తం పల్లెలన్నీ తిరుగుతూ ధ్యాన ప్రచారం చేసేవాడిని. అక్కడ ఆ మేడం ఇంటి దగ్గర పెద్ద స్టేడియం ఉండేది. అక్కడ మహిళా ధ్యాన యజ్ఞం అని పెట్టారు. ఆ మహిళా ధ్యాన యజ్ఞానికి మేడం సూర్యకుమార్ మేడం పెట్టారు. అప్పుడు నేను ఆ మహిళా ధ్యాన యజ్ఞం కూడా చుట్టూ పల్లెలు ప్రచారం చేసి అక్కడ ఉండే శామ్యాన షాపుల దగ్గరికి వెళ్ళి, బాబు ఇది కుల మతాలకు సంబంధం లేదు, సార్ వస్తున్నట్టు ప్రోగ్రాం పెడుతున్నాం, మీరు మీ చేతన సాయం చేయండి అని ఆ శామ్యాన షాపు వాళ్ళందరికీ పోయి అడిగాను. వాళ్ళు ఒకటే మాట అన్నారు మేడం, ఏం లేదు సార్, మాకు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఒకటి ఇచ్చి మా శామ్యాన టెంట్లన్నీ తీసుకోండి అన్నారు. అంతే. చుట్టుపక్కల ఉండే అన్ని అక్కడ మహిళా ధ్యాన యజ్ఞానికి చక్కగా అరేంజ్ చేశాము. మా కాలేజీలో ఉండే స్టూడెంట్స్ 250 మంది ఉన్నారు అమ్మాయిలు. అమ్మాయిలందరినీ ఆ మీటింగ్ పిలుచుకొచ్చాము. చుట్టుపక్కలందరూ అక్కడ తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేశాను. అప్పుడు సారు అమ్మాయిలందరికీ మళ్ళీ వెళ్ళిపోయేవాడు. మధ్యలో కారు ఆపి ప్రతి 250 మంది అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి సార్ వెళ్ళాడు మేడం. అది మేడం. అంటే ధ్యానం మనం ఎంత బాగా చేస్తుంటామో మనకు ప్రాపంచికంగా మనకు కావాల్సినట్టు ఎంత బాగా ఇంప్రూవ్ అవుతో అది ఒక నిదర్శనం. మళ్ళీ అక్కడి నుంచి నందిగామ నుంచి మళ్ళా ఫ్యామిలీ పెట్టాను. మా పిల్లల చదువు అయిపోయింది. ఇద్దరికి ఎన్ఐటి, నాకు 2 అమ్మాయిలు. ఎన్ఐటి కురుక్షేత్ర ఇక్కడ హర్యానాలో పెద్ద అమ్మాయికి ఎంటెక్ గేట్ ద్వారా సీట్ వచ్చేసింది. చిన్న అమ్మాయికి కూడా A3 ర్యాంక్ ద్వారా అక్కడే బీటెక్ సీట్ వచ్చేసింది. 2 అమ్మాయిలను హర్యానాలో ఎన్ఐటి కురుక్షేత్రలో పెద్ద అమ్మాయిని ఎంటెక్, చిన్న అమ్మాయినేమో బీటెక్ ఇద్దరిని ఒక చోట జాయిన్ చేసి ఇంకా నందిగామకు ఫ్యామిలీ మార్చాను మేడం. అప్పుడు సార్ వచ్చారు, ఏమయ్యా ఏంటి సంగతులు అన్నారు. సార్ 2 అమ్మాయిలకు ఒక సింగిల్ పైసా ఖర్చు లేకుండా హర్యానా కురుక్షేత్ర మొత్తం శాకాహారం, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పిన ప్లేసు, అక్కడ 2 అమ్మాయిలకు సీట్ వచ్చింది సార్ అని చెప్పాను. సార్ ఎంత ఆనందం అంటే, అయ్యా ఈ రోజు నుంచి నువ్వు ధ్యానం చెప్పడం మానేయి అన్నాడు. ఏం సార్ అన్నాడు, ధ్యానం చేస్తే మీకు ఇలా మీ అమ్మాయిలు ఇద్దరికి ఫ్రీగా హర్యానాలో సీట్ వచ్చిందని చెప్పు అని చెప్పాడు. సార్ ఎంత ఆనందపడ్డారో. నేను కూడా ఆనందమైంది. అక్కడే గుమ్మడి దరూర్ అని ఇక్కడ పెద్ద క్లాస్ జరిగింది. ఆ క్లాస్కి సార్ అంటే యాక్చువల్గా అక్కడ పిరమిడ్ ఓపెన్ చేయడానికి వచ్చాడు సారు. అక్కడ ఉండే లోకల్ వాళ్ళు ఏంటంటే సార్ వస్తారని చెప్పేసి అక్కడ క్లాస్ అరేంజ్ చేశాను. నేను కూడా సార్తో పాటు వెళ్ళాను. ఆ రోజు పెద్ద బ్రహ్మాండంగా వర్షం పడింది. అప్పుడు సారు గట్టిగా, నేను క్లాసు అని చెప్పలేదు కదా, పిరమిడ్ ఓపెన్ చేయడానికి వచ్చాను, ఇంత వర్షంలో ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు క్లాస్ అరేంజ్ చేసామని చెప్పేసి నా మీద గట్టిగా కోపడుతాను. అదే ఫస్ట్ టైం నేను సార్ నుంచి కోపం చూడడం. నేను ఏమన్నా అర్థం కాలే. సార్ నేను అరేంజ్ చేయలేదు సార్, ఇక్కడ లోకల్ పీపుల్ అరేంజ్ చేశారు సార్ అన్న. అలాగా అని చెప్పేసి వాళ్ళందరికీ కారులోంచి, పెద్ద వర్షము బురద, చాలా మంది వచ్చారు. సారు కారులోంచి వాళ్ళందరికీ నవరత్నాలు చెప్పి ఇంకా కారులో వచ్చేటప్పుడు కూర్చోవాయి అని చెప్పేసి తను సార్ సీట్లో ముందు కూర్చోబెట్టి ఆయన వెనక్కి కూర్చొని ఆ గుమ్మడి దగ్గర నుంచి నందిగామకు వచ్చారు. అప్పుడు సారు ఇంట్లో టిఫిన్ చేసేసి అప్పుడు సారు వెళ్ళారు. అది సారు ఎంత కోపడతారో మరుక్షణమే నార్మల్ అయిపోయి ఆయన కూర్చునే ముందు సీట్ కూర్చోబెట్టి చేశారు. అలా సార్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను మేడం. ప్రతి క్షణం ఎరుకలు ఎలా ఉండాలనో బాగా అలవాటు చేసుకున్నాను. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఉద్యోగం కాబట్టి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రొద్దుటూరుకు ట్రాన్స్ఫర్ అయ్యి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి వచ్చింది. చూడండి విశ్వం మనకు ఎంత సపోర్ట్ చేసిందండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రొద్దుటూరుకు వచ్చిన 6 monthsకే యాక్చువల్గా మా డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కావాలంటే ఎంటెక్ చేయాలి. నేను బీటెక్కే, ఎంటెక్ చేయలేదు. ఎందుకంటే ఎంటెక్ చేద్దాం అనే టైంలో నేను ధ్యానానికి రావడం జరిగింది. అప్పుడు నా లోపల నుంచి ఇంకా ప్రపంచ చదువులు ఎన్ని సంవత్సరాలు చదువుతాయా, ఆ ప్రపంచాలు ఆపేసి ఆధ్యాత్మిక చదువు అని నా ఇన్నర్గా చెప్పడంతో నేను ఎంటెక్ అప్లై చేయలేదు, ఎంటెక్ ట్రై చేయలేదు. నా వరకే
హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోస్ట్ ఇచ్చి తర్వాత వాళ్ళందరికీ ఎంటెక్ కంపల్సరీ చేశారు. ఆ విధంగా నేను నందిగామలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉండి మళ్ళీ తర్వాత పొద్దుటూరు రావడం జరిగింది. పొద్దుటూరుకి వచ్చిన 6 నెలలకు అక్కడ ప్రిన్సిపల్ ఇట్లా అక్కడ హెడ్ ఆఫ్ సెక్షన్ ఎవరు లేరు కాబట్టి నన్నే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పెట్టారు. అంటే నేను ఇప్పుడు కాలేజీకి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అయ్యాను. చూడండి యూనివర్స్, మనం ధ్యానం చక్కగా చేస్తుంటే మనకి ఎలా ప్రమోట్ చేస్తున్నారు. ఎప్పుడైతే నేను ప్రిన్సిపల్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ పొద్దుటూరులో ఉన్నానో అప్పుడు సార్ పొద్దుటూరు తిరగడం జరిగింది. అక్కడ ఆ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లోనే మొత్తం లోకల్గా అందరినీ పిలిచి పెద్ద క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి, ఒక జ్ఞాని ఒక ధ్యానం చేసే అతను కాలేజీ ప్రిన్సిపల్ అయ్యారు. అప్పుడు నాకు ఎంత కాలేజీని డెవలప్ చేయడానికి అవకాశం ఇచ్చిందంటే మాటలతో చెప్పలేను మేడం. నాన్నగా అందరూ నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1.5 crore అప్గ్రేడేషన్కి అమౌంట్ ఇచ్చారు. అవలీలగా ఆ 1.5 crore పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి కాలేజీకి కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్కు ఎక్విప్మెంట్ కొనేసాను. అంటే నాలో ధైర్యము భయం లేకుండా చేయడానికి ఇవన్నీ జరగడానికి కారణం ధ్యానమే. అంతా మన గురువు గారు పత్రిసారి ఇచ్చినటువంటి శక్తే. ఆ శక్తితోనే ఒక 5-6 years ఆ పొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీని ఒక ఉన్నతమైన స్థితికి చేయడం జరిగింది మేడం. ఆ పొద్దుటూరులో ఉన్నప్పుడే అప్పటికే సార్ ఎన్నోసార్లు పొద్దుటూరుకి వచ్చారు. పొద్దుటూరులో వేరే మేడం అంటే ఉండేవాళ్ళంట. మేము ఒక పొద్దుటూరుకి వచ్చాం కదా అని చెప్పేసి సార్ను మా కాలేజీలో క్లాస్ అరేంజ్ చేసి సార్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తేనే సార్ పదవయ్యా మీ ఇంటికి వస్తానన్నాడు. అప్పటికప్పుడు అంటే మేము ఎప్పుడు జనరల్గా నేచర్తో ఉండడమే అలవాటు. ఏసీ అవన్నీ ఇంట్లో లేవన్నమాట. అప్పుడప్పుడు కాలేజీ నుంచి కూలర్ పెట్టి ఇంట్లో అరేంజ్ చేసి సార్ను పాలిటెక్నిక్ కాలేజీలో పెద్ద క్లాస్కి అరేంజ్ చేసి క్లాస్ అయిన తర్వాత ఇంటికి వచ్చాడు మేడం. అప్పుడు మొట్టమొదటిసారి సార్ ఇంటికి రావడం జరిగింది. అప్పుడే పొద్దుటూరులో ఉండే వాళ్ళందరూ మేడమ్స్ కానీ పొద్దుటూరు అందరూ ఇంటికి వచ్చేవాళ్ళు. హ్యాపీగా ఆ మేడమ్స్ అందరికీ చెప్పేవాని, మేడం మీరు వంట ఆర్డర్ ఏమంటే నేను బయట నుంచి మొత్తం ఆర్డర్ ఇచ్చి తెప్పిగలను, లేదంటే మీరు చేసుకుంటుంటే మీకు కావాల్సిన సామాన్ అంతా అరేంజ్ చేస్తాను, హ్యాపీగా ఇక్కడే వంట చేయొచ్చు మేడం అని చెప్పాను. మాది అపార్ట్మెంట్ ఉండేవాళ్ళం. ఆ మేడమ్స్ అందరూ కలిసి లేదు సార్ మీరు అన్ని సామాన్లు తెప్పియండి, గ్యాస్ తెప్పియండి, ఇక్కడే చేద్దామని చెప్పి మొత్తం 400 మంది 300 మంది ఎంతమంది కంటే అంతమంది వచ్చేవాళ్ళు మేడం. సార్తో నైట్ అవుట్ పత్రి సార్తో హ్యాపీగా అందరం సజ్జన అందరం ఉండేవాళ్ళు. ఏ మేడం వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే. అలా ఎంతో హ్యాపీగా ఇంట్లో ఉండేవాళ్ళం మేడం. మళ్ళీ సారు ఆ విధంగా ప్రొద్దుటూరుకి ఎప్పుడు వచ్చినా కానీ ఇంటికి వచ్చేవాడు. నేను పొద్దుటూరులో ఉండే మేడమ్స్ కానీ పెద్దలుండే సారులు అందరినీ కానీ ఇంటికి ఇన్వైట్ చేసేవని, హ్యాపీగా ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అరేంజ్ చేసేవని, అలా ఎంతో ఆనందంగా మేము ప్రొద్దుటూరులో ఉండేవాళ్ళం మేడం. అప్పుడు సార్ అనేవాడు, అయ్యా నాకు ఇక్కడ గోల్డెన్ పిరమిడ్కి రావాలయ్యా అనేవాడు. పొద్దుటూరు అంటే మీకు అంతే కదా మేడం, బంగారు కాబట్టి నాకు గోల్డ్ పిరమిడ్ కావాలనేవాడు. అలాగే సార్ అనేవాడిని అనమాట. అప్పుడు అప్పుడుండే మాస్టర్స్ అందరితో కలిసి ఇంకా మేము పిరమిడ్ కావడానికి స్థలానికి మొదలుపెట్టాం. అలా ఇప్పుడు 108 పిరమిడ్ ఉంది కదా మేడం, వాసవి కనక పరమేశ్వర పిరమిడ్. ఆ పిరమిడ్తో స్థలం సేకరించడం జరిగింది పుట్టపర్తి నుంచి బిస్మిల్లాబాద్ రోడ్లో. అక్కడ ఎలా చేయాలి, ఇక్కడ స్థలం ఎలా కొనాలి అన్నప్పుడు నేను మా లెక్చర్ అందరినీ మొబిలైజ్ చేసి మేమందరం అక్కడ తలా ఒక 4 చెట్లు స్థలం అందరం తీసుకొని అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలా అక్కడ ఇప్పుడు 108 పిరమిడ్ రావడం అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు మన దసరా దసరోత్సవాలు అక్కడ చేస్తున్నాను, జరుగుతున్నాయి. అంటే అక్కడ స్థలం రావడము, ఆ స్థలం కోసం ప్రయత్నం చేయడంలో కూడా నా పాత్ర ఉంది మేడం. ఎందుకంటే సారు నోటి నుంచి ఏ మాట వస్తే ఆ మాటను
100% చేయడం అనేది నా కర్తవ్యంగా నాకు ఎప్పుడు నర్సీపట్నంలో ఎప్పుడైతే నన్ను సార్ హక్ చేసుకున్నా అప్పటి నుంచి నేను 0 అయిపోయిందని చెప్పాను మేడం. అప్పటి నుంచి సార్‌కి సరెండర్ అయిపోయాను. అప్పటి నుంచి చేయడం మొదలుపెట్టాను. ఆ విధంగా 108 Yes, sir. పెళ్లిళ్లు జరుగుతున్నాయి. యాహ్! మళ్ళీ వెంటనే ఇంక సార్ అయ్యా ఇక్కడ వచ్చిన పని అయింది అయ్యా అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి అనంతపూర్ ట్రాన్స్‌ఫర్ అయింది మేడం. ఓకే. ఆ! యెస్ సార్. అనంతపూర్‌లో మనకి టైం కూడా అవ్వొచ్చింది. సో ఒక 2 మినిట్స్ మేడం. యాహ్! అనంతపూర్ ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత అక్కడ ఇంకా మిరాకిల్ జరిగింది మేడం. ఏం ఓకే. మిరాకిల్ అంటే అక్కడ ఈ ట్రస్ట్ ఉంది మేడం. ఆర్‌డిటి రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ అని ఉందండి. వాళ్ళు స్పెయిన్ నుంచి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు అక్కడ. నాకు ఇక్కడికి వెళ్ళిన వెంటనే వీళ్ళేదో అద్భుతం జరుగుతుందని చెప్పేసి అక్కడ కూడా అమ్మాయిల హాస్టల్‌లో ఒక ధ్యానం సంకల్పం పెట్టించాను మేడం. ఇక్కడ అద్భుతం జరగాలని చెప్పేసి. వెంటనే స్పెయిన్ రావడం, స్పెయినోళ్ళు 15 క్రోర్స్ 14 కోట్లు ఇచ్చి అక్కడ అమ్మాయిల హాస్టల్ ఒక అకాడమీ బ్లాక్ ఎస్టాబ్లిష్ చేశారు మేడం. దానికి నేను పిల్లలతో సంకల్పం పెట్టించి ఆ ఆర్‌డిటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని. ధ్యానం చేసేవాళ్ళం పిల్లలతో కాలేజీలో మొత్తం 1700 మంది స్టూడెంట్స్. అలా ఆ కార్యక్రమం కూడా సంపూర్ణంగా పూర్తయ్యి అక్కడ పెద్ద హాస్టల్ అమ్మాయిలు 280 మంది ఉంటారు మేడం. హాస్టల్ రావడం జరిగింది. తర్వాత 60 నుంచి 62 ఏళ్ళు పెంచారు. పెంచిన వెంటనే నాకేంటంటే ఎక్కువ ధ్యాన ప్రచారం చేయడం తపన. ఒకసారి పత్రి సార్ వస్తే అగస్త్యేశ్వర పిరమిడ్‌లో సార్‌ని అడిగేసాను. సార్ నాకు ఈ గోసలాగా ఉద్యోగం ఏంటి సార్? ఈ ఉద్యోగం వదిలేస్తే నేను ప్రపంచం మీద ధ్యానం చెప్తాను సార్ అన్నాను. లేదయ్యా కళ్ళు మూసుకో 5 నిమిషాలు బాగా ఉద్యోగం చేయి అనేవాడు. నాకు అప్పుడు అర్థమైంది 60 నుంచి 62 ఏళ్ళు ఎందుకు పెంచారో ఆ 2 ఏళ్ళు హాస్టల్‌లో ఒక స్టేజ్‌కి తెచ్చి అంతా ఒక ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్‌మెంట్ చేసి అకాడమీ బ్లాక్‌లో కూడా 2 ఏళ్ళు క్లాసులు జరిపి అలా ఆ ధ్యానం ఉండడం వలన మంచి సత్సంకల్పంతో దాన్ని కొలిక్కి తెచ్చి రీసెంట్‌గా ఏప్రిల్ 30 రిటైర్డ్ అవ్వడం జరిగింది మేడం. రిటైర్ అయిన వెంటనే నా లోపల ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో 30 కిలోమీటర్ల దగ్గరలో 1 ఎకరా పొలం తీసుకొని అక్కడ శిఖరా పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు పెంచి చుట్టూ 47 గ్రామాలు ఉన్నాయి మేడం. ఈ గ్రామాలు తిరుగుతూ ఈ జీవితం అంతా అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ అందరినీ ధ్యానం వైపు మళ్లించాలని సంకల్పంతో నా జీవితం ఇలా కొనసాగిస్తున్నాను మేడం. ఇదంతా చేయడానికి కారణం ఆ పత్రిజీ సార్ ఇచ్చినటువంటి శక్తి, ఆ పత్రిజీ గారి అడుగుజాలలో నడుస్తూ వీలైనంత వరకు ఎక్కువ మందిని కూడా ఆ జాడలో నడపడానికి నా జీవితం అంతా నేను ప్రయత్నం చేస్తాను మేడం. ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నారు. ఆలస్యం చేయకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు పంపించారు కదా మీ పిరమిడ్ వాళ్ళ ఫోటోస్ అదంతా కూడా చాలా బాగుంది. ఆ వెదర్ అదంతా కూడా చాలా బాగుంది సార్. చూసాను. యెస్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకేమనిపించిందంటే మీరు చెప్తున్న ఈ క్రమంలో అంతా కూడా ఈ కంప్లీట్ మ్యాన్ ప్రతి ఒక్కరిని ఎదుటి వాళ్ళని కూడా కంప్లీట్ మ్యాన్ చేసే ప్రయత్నం చేశారు. సో అందులో మీరు కూడా తీర్చిదిద్దబడ్డారు ఇలాగా అని అనిపించింది. 100% ఒక్కొక్కటిగా వింటుంటే ఆయన అందరిని కూడా కంప్లీట్ మ్యాన్ చేయాలనే కోరుకున్నారు. అలాగే ధ్యానం ఎక్కువ చేస్తే మన పురోగతి అంత ఉంది అనేది నేనే నిరూపణ మేడం. అంత మించి ఏం లేదు. నిజం. ధ్యానం డెప్త్‌కి ఎంత రోజు వెళ్తుంటే ఈ విశ్వం మనకు అంత సపోర్ట్ చేస్తుంది అవును. అనే విషయం తెలియజేయడానికి ఇవన్నీ చెప్పాను మేడం. ఇవన్నీ రావడానికి మనకు ఆ బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారే ఇంకొకటి ఏంటంటే మా ధ్యాన కుటుంబం మేడం. మా మేడం, నేను, మా పిల్లలు, మా అల్లుళ్ళు అందరం మా ధ్యాన కుటుంబం. అబ్బా! వచ్చిన అల్లుళ్ళు కూడా అట్లాగుంటే ఇంగా హ్యాపీ సార్. టెన్షనే ఉండదు. మేడం మాది ఫస్ట్ కండిషన్ ఏంటంటే నువ్వు శాకాహారి అయితేనే మా అమ్మాయిని ఇస్తా. నువ్వు రెడీనా శాకాహారం కావడానికి? ఓకే అంటేనే మా అమ్మాయిని ఇస్తాను చెప్పిండు. ఆ విధంగానే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మాకు అన్ని జరిపోయినా మేము శాకాహారం రెడీ అన్నారు. వాళ్ళే కాదు వాళ్ళు కూడా శాకాహారులు అయిపోయారు. అప్పుడు మా అమ్మాయిని పెళ్లి జరిగింది. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఒక అమ్మాయి ఇప్పుడు ఎన్ఐటి సూరత్ గుజరాత్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉంది. మనోడు ఎన్ఐటి హర్ష ప్లీజ్ క్యారీ ఆన్. నేనొస్తాను ఒక 2 మినిట్స్.
అది మేడం. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకో అమ్మాయి PhD లో డిజైన్ ఇంజినీర్ గా ఉంది మేడం హైదరాబాద్ లో. ఓకే. వాళ్ళు కూడా ఈ ధ్యానం ద్వారానే మంచి ఉన్నత స్థితికి వెళ్ళారు మేడం. సూపర్ సార్. సూపర్. అదే. థ్యాంక్ యూ సార్ సో సుధాకర్ మచ్. రెడ్డి గారు చాలా చాలా ఉన్నాయి మేడం. ఇంటికి వచ్చే గ్యాప్ టైం లేదు కాబట్టి ఇంకా మీ ఇంటికి వచ్చాను మీ ఇంటికి వచ్చాను గ్యాప్ ఉందా? మీ ఇంటికి మేడం? వచ్చాను గ్యాప్ ఉందా సార్? మీ ఇంటికి శ్యామల వచ్చాను మేడం. నేను గ్యాప్ ఉందా? గుర్తు రాలేదు మేడం. మీ ఇంటికి వచ్చి మీరు భోజనానికి పిలిచారు నన్ను, గుర్తుందో లేదు? పొద్దుటూరులో మేడం. పొద్దుటూరులో. అవును మేడం. పేరు మేడం మీ పేరు? శ్యామలాదేవి చెన్న. ఎందుకు లేదు మేడం, మీ పాప శ్యామలాదేవి. మేడం. మా పాప బాంబే కూడా మా పాప అక్కడికి మీ దగ్గరికి వచ్చారు. గుర్తుంది మేడం. అవును. తప్పకుండా గుర్తుంది మేడం. మీతో 2-3 డేస్ పెళ్లి చేసాం కదా మేడం. అవును అవును అవును. అదే నాకు గుర్తొచ్చింది. మీరు ప్రొద్దుటూరు అనగానే ఆయనే ఉంటారు పాలిటెక్నికల్ కాలేజ్ అది అని చెప్పి గుర్తొచ్చి అడుగుతున్నాను. అందుకే మేడం బాగున్నారు కదండి అడిగినా అని చెప్పాను మేడం. అందరూ బాగున్నారు మేడం. ఓకే ఓకేనండి సార్. అమ్మా సెలవు తీసుకుంటామమ్మా. ఓకే ఎస్ సెలవు అమ్మా, సార్. ఎస్ అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ బాయ్ సో ఎవ్రీవన్. మచ్. గాడ్ బ్లెస్ యూ బాయ్ ఆల్. బాయ్ అమ్మా, బాయ్ అమ్మా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, విన్నారు కదూ, ఈరోజు వీక్షించారు కదూ. సో అద్భుతం ఈ ధ్యానం. మరి ఈ ధ్యానం నేర్చుకుంటే మనలో కలిగే మార్పులు సార్ చాలా చక్కగా వివరించారు ఈ విషయాన్ని. నాలో ఎలాంటి మార్పులు వచ్చాయి, మరి వారు ఊరికే ఉండకుండా అందరికీ ఈ ధ్యాన ప్రచారం చేస్తూ అందరూ కూడా మారాలని చెప్పేసి వారు ఎక్కడికి వెళ్ళిన ఉద్యోగ రీత్యా సో మరి అక్కడ అంతా కూడా ధ్యాన ప్రచారం చేశారు. అంటే మన చేతుల్లో ఉంటుంది అవకాశాన్ని ఉపయోగించుకోవటం అనమాట. ఇదైతే నిజం. సో అలాగా ఫ్రెండ్స్, నాకైతే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సార్ చెప్పిన విషయంలో కంప్లీట్ మ్యాన్ ఇంకొక కంప్లీట్ మ్యాన్ ని తీర్చిదిద్దగలరు. ఎలా తీర్చిదిద్దగలరు అంటే ఇలా తీర్చిదిద్దగలరు. నిజంగానే సార్ ఒక ఎగ్జాంపుల్ మనకి. ఏంటంటే అసలే ధ్యానం వద్దు. వాళ్ళ మేడం గారు చెప్తే అసలే ధ్యానం వద్దు నాకు. సో నేను ఏంది అవి అన్నవారు ఇంత సేవ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. చూడండి వారి జీవిత ఆశయమే అది అని చెప్తున్నారు. సో అది అండి మెడిటేషన్ అంటే. కేవలం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒకప్పుడు నాకు కూడా తెలుసు. కళ్ళు మూసుకొని కూర్చుంటే అంటే జస్ట్ మేము యాస్ ఎ టీచర్ ఒక పిల్లల దగ్గరికెళ్ళి చేస్తే మంచిదిరా ఒక 5 మినిట్స్ చేస్తే వాళ్ళని కామ్ చేయడానికి వాళ్ళ అల్లరిని కంట్రోల్ చేయడానికి ఒక 5 మినిట్స్ కూర్చోబెట్టేవాళ్ళం. మంచిదిరా అట్లా నీకు నాలెడ్జ్ పెరుగుతది, అట్లా పెరుగుతది, కాన్సంట్రేషన్ పెరుగుతదని చెప్పి కూర్చోబెట్టేవాళ్ళం. కానీ నేను నిజంగా ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక కానీ ఈ జీవితాన్ని ఇలా జీవించాలి. ఇంత ఆనందంగా జీవించాలి. నలుగురికి పంచితేనే గదా నేను ఆనందంగా ఉండగలను. సో ఇవన్నీ కొత్త పదాలే, కొత్త విషయాలే. ధ్యాన మార్గంలోకొచ్చాక గురువుగారి దగ్గర నుండి ఇలాంటి సజ్జన సాంగత్యం నుండి నేర్చుకున్నవి కొత్త విషయాలే. ఎంతసేపు ఉన్నప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటది గానీ, ఇలాంటి జీవితానికి సంబంధించిన నాలెడ్జ్ అయితే లేదు సార్. పత్రి గారి సాంగత్యంలోనే అది దొరికింది. సో అందుకే సార్ ఇంత ఒక్కటే చెప్పేవాడు ఆనందంగా మేడం. చాలా మంది ఉద్యోగానికి ధ్యానానికి దూరం అంటారయ్యా. నీ 2 ఒకదానికొకటి మిళితం అయిపోయాయి. కాబట్టి నీకు ఈ 2 దానికి సెపరేట్ చేయలేరు. ఈ జీవితంలో Yes, sir. హ్యాపీ ఆనందం అని చెప్పేవాడు మేడం సార్. యాహ్! నిజం. నా చూసారు జాబ్ కూడా కదా అలాగే ఫ్రెండ్స్. చేశాను. అద్భుతం ఈ ధ్యానం. ఒక జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ఆనందంగా, ఎలా ఆ జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలి దట్టు ఆనందంగా. ఇదే నేర్పిస్తుంది. సో దట్ ఈస్ ఒక్కరు కాదు, ఇద్దరు పిరమిడ్ కాదు మేడం. మాస్టర్. 1700 మంది స్టూడెంట్స్ మేడం. 1700 స్టూడెంట్స్ పేరెంట్స్. మీరు చూడండి ఎలా స్ప్రెడ్ అయిపోయిందో. అంతే కదండీ సార్ మరి. అందుకే ఒక వ్యక్తి మారితే చాలు. వందల మంది వచ్చినా ఒక్కరు అందులో విని ఒక్కరు మారినా చాలు. ఆ ఒక్కరు ఇంకొక 100 మందిని మారుస్తారని అంటుంటారు గదా ధ్యానం ఎప్పుడు. కోసమో నా అనుభవాలు చెప్పడానికి ఒక చోటుకి వెళ్ళనక్కర్లేదు మేడం. నా హ్మ్. దగ్గర నా స్టూడెంట్సే నాకు బోలెడు మంది ఉన్నారు. నా అంతే అనుభవాలు కదండీ. షేర్ చేసుకోవడానికి, చెప్పడానికి. కూర్చున్న చూడండి చోటే మనం ఎంత వెలిగిపోతా ఉన్నాం సార్ ఇట్లాగా. ఆ యూనివర్సిటీ నుంచి నాకు అవకాశం ఇచ్చి చూడండి మేడం ఈ జన్మలో. అంతే గదండీ సార్ మరి. అద్భుతం అది. థ్యాంక్ యూ సో మచ్. చూడండి థాంక్ ఫ్రెండ్స్, యూ. వీక్షించారు కదూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నిన్న జరిగిన ర్యాలీలో కూడా ఒక ఎమ్మిగనూరులో ఒక చాలా ప్రాంతం అంటే ఒక చివరనగా ఉండే ఆ ప్రాంతంలో ధ్యానాన్ని వారు నేర్చుకుంటూ వీరేష్ గారు సో అక్కడున్న ఏరియా చుట్టుపక్కలంతటిని కూడా మార్చారు తను. సో అలాగే ఎంత అద్భుతంగా ఉందంటే ఆ పిరమిడ్ చాలా చాలా అద్భుతంగా ఉందండి. వాళ్ళకున్న పరిధిలో అది కట్టిస్తూ, సో నేచర్‌ని క్రియేట్ చేస్తూ, చుట్టుపక్కల వాళ్ళందరిని పిలిచి, ప్రతిరోజు ధ్యానం నేర్పిస్తూ అండ్ ఇంకొకటేంటంటే, అక్కడ పోయిన వాళ్ళకి వసతులు గూడా కల్పించారు.
వసతి అవునండి. గదులంటూ సెపరేట్‌గా నిర్మించి పెట్టారు. అద్భుతం సార్ నిన్న ర్యాలీ జరిగింది. చాలా చేశారు. అసలు నాకు ఆ పిరమిడ్ అక్కడికెళ్ళి అంత చివరనున్న ఆ ప్రాంతంలో ఇంత అద్భుతమైన పిరమిడా అనిపించింది. కింద, పైన మళ్ళీ పక్కన అసలు సూపర్బ్ అది. ఫ్రెండ్స్ ఎవరైనా ఆ చుట్టుపక్కల ఉన్నవారైతే కనుక దయచేసి అక్కడికి వెళ్ళండి. మీకక్కడ వసతి కల్పించబడుతుంది. అలాగే మనకి ఎలాంటి లోటు ఉండదక్కడ. అన్ని రకాలుగా వాళ్ళు కల్పించారు మనకు. ఫెసిలిటీస్ అనేది ఉన్నాయక్కడ. మనం అక్కడ 2, 3 రోజులు ఉండి గూడా ధ్యానం చేసుకొని రావచ్చు. అంత కల్పించారండి. అద్భుతం. ఒక పిరమిడ్ మాస్టర్ అందుకే కదూ! సూపర్బ్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందుకే షేర్ చేసుకుంటున్నాను ఇవాళ ఇలా మీతో. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వదులుకోవద్దండి ఫ్రెండ్స్. మీలో వాళ్ళెవ్వరున్నా కూడా వెళ్ళమనే చెప్పండి. దట్ టూ ఉచితంగా మనకు అందిస్తా ఉండేది. ఎలాంటి ప్రైజెస్ కానీ మనకు అసలు తీసుకోవట్లేదు. సో, అది ఎంత హ్యాపీగా ఉందంటే నాకు షేర్ చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ సో మచ్. సో, మరి ఈ కార్యక్రమం మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్ ద్వారా అక్కడ అందివ్వబడుతుంది. మీరంతా కూడా అక్కడ వీక్షించవచ్చు. సో, మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. అంతకంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవొద్దు. ఎందుకంటే మాకెంతో సపోర్ట్‌ని, ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. థాంక్ యూ. అండ్ అలాగే మనకి ఈ నెల 15వ తేదీ, 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు అంటే 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతోంది. పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానెల్ వేదికగా. అది కూడా జూమ్ ద్వారానే ఫ్రెండ్స్. త్వరలోనే నేను ఇంత ముందుగా ఎందుకు డిస్క్రిప్షన్‌లో ఇయ్యాలి లింక్ అని చెప్పేసి ఇవ్వట్లేదు. సో, ఇచ్చేస్తాను. 10థ్ డేట్ నుండి కంటిన్యూయస్‌గా ఇచ్చేస్తాను. సో, ఆ జూమ్ వేదికగాన జాయిన్ అవ్వచ్చు. యూట్యూబ్ లైవ్‌గాన జాయిన్ అయిపోవచ్చు మీరంతా కూడా. సో, లేదంటే ఆ రోజున ఎవరు ఏ సందర్భాల్లో ఉన్నా కూడా అట్‌లీస్ట్ ఆ 24 గంటల్లో ఒక గంట అయినా ధ్యానం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే 1,00,00,000 మందితో ఈ ధ్యానం చేయించాలనేది ఒక యజ్ఞం చేపట్టాము. అందులో 48 దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. సో, మన వంతు భాగంగా మన వంతు మనం కూడా ఆ ధ్యానంలో నిమగ్నులమవుదాం. భాగస్వామ్యంగా కలుద్దాం. ఓకేనా? థాంక్ యూ సో మచ్. మీరంతా కూడా అందరికి చెప్పాలని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు. ధన్యవాదాలు.